అందరికీ నమస్కారం. చిట్చాల్సిన పాడ్‌కాస్ట్‌కి స్వాగతం. సో, ఇవాళ 'ట్రిప్పింగ్ ఆన్' అనే సెగ్మెంట్‌లో ఆహ్, రీసెంట్‌గా వచ్చిన ఆహ్, 'లవర్' తమిళ్‌లో 'లవర్', తెలుగులో 'ట్రూ లవర్' అనే సినిమా గురించి మాట్లాడబోతున్నాం. అండ్ దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు మిస్ సమ్మ ఈస్ బ్యాక్ ఆన్ ద పాడ్‌కాస్ట్. వెల్కమ్ బ్యాక్ మిస్ సమ్మ. థ్యాంక్ యూ. సో, ఎందుకు మిస్ సమ్మ అంటే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ ఉంటే బావుంటుంది అనిపిచ్చి. సో, యాహ్! నేను ఈ సినిమా తమిళ్‌లో చూసా. ట్విట్టర్‌లో చాలా బజ్ ఉండే. ఫర్ సమ్ రీజన్ చాలా బజ్ ఉండే. అండ్ నేను చాలా ఖాళీగా ఉండే. ఖాళీగా లేకుండే యాక్చువల్లీ ఫ్రస్ట్రేటెడ్ ఉండే అనుకుంటా ఆ రోజు. ఆఫీస్ పని చేసి. సో, ఓకే. మనం అన్‌వైండ్ అయిదాం అని చెప్పి సినిమాకెళ్ళి అండ్ ఇట్ వాస్ వెరీ, వెరీ రివార్డింగ్. అనుకోలే రైట్. అంటే ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్‌ని అంత నీట్‌గా కొంచెం తవ్వి ఈరోజు అంటే లైక్ ఇట్ ఈస్ వెరీ కాంటెంపరరీ రైట్. ఇట్ ఈస్ సెట్ ఇన్ వెరీ కాంటెంపరరీ టైమ్స్ అండ్ తీయడం కూడా అదే అవుట్‌లుక్‌తో తీసాడు డైరెక్టర్. డైరెక్టర్. ఓకే. సో, రిటెన్ బై ఆహ్, ప్రభు ఓకే. లెట్ మీ గెట్ హిస్ రామ్ నేమ్ వ్యాస్. రైట్. ప్రభు రామ్ వ్యాస్, స్టారింగ్ మణికంఠన్ అండ్ గౌరీప్రియ. సో, వెరీ కాంటెంపరరీ స్టోరీ అండ్ అలాంటి డైనమిక్స్ చూపిస్తాడు. అండ్ దట్ ఈస్ వెరీ, వెరీ గుడ్. ఐ థింక్ అంటే సమ్‌వేర్ అతను చూసిన ఇన్‌స్టెన్సెస్ నుంచి రాసాడు స్టోరీ. దట్ ఐ కెన్ సీ క్లియర్‌లీ. బట్ మోస్ట్ 2 సర్ప్రైజెస్ ఏంటి అంటే సినిమా బాగుంది. సినిమా స్టోరీ వైస్, యాక్టింగ్ వైస్ అంతా బాగుంది. 2 సర్ప్రైజెస్ ఫస్ట్ మ్యూజిక్ వాస్ వెరీ గుడ్. అంత బాగుంటుంది అనుకోలే. ఇట్ వాస్ వెరీ, వెరీ గుడ్. సెకండ్ వాస్ గౌరీప్రియ. షీ వాజ్ అ బిగ్, బిగ్ సర్ప్రైజ్. అంటే నాకు ఆహ్, అందుకే నేను మల్టిపుల్ మొన్న లైవ్‌లో కూడా చెప్పిండే ఇంటర్నెట్ ప్లీజ్ మేక్ దిస్ హ్యాపెన్ ఆవిడని లైక్ హెల్ప్ అస్ రీచ్ హర్ సో దట్ విల్ టాక్ టు హర్. ఎందుకు అంటే ఆహ్, యాహ్! ముందు సినిమాలో ఎక్కడ ఆవిడ యాక్టింగ్ పొటెన్షియల్ కనబడే స్కోప్ లేకుండా ఏమో ఆర్ నేను రికగ్నైజ్ చేయలేదేమో. బట్ అపారెంట్‌లీ షీ హస్ బీన్ సైడ్ క్యారెక్టర్స్ ఫిదా నుంచి చేస్తున్నారంట ఆవిడ. బట్ దీంట్లో నేను చూసినప్పుడు ఐ వాస్ అంటే అసలు ఓకే. ఈవిడ తెలుగమ్మాయి అని తెలుసు. నేను తెలుగమ్మాయి అని తెలీదు నాకు యాక్చువల్లీ. నాకు ఈ సినిమా తర్వాత కూర్చొని చూసా ఆవిడ గురించి. అవునా? ఆ! ఓకే. ఓకే. రైట్. రైట్. ఆహ్, రైట్. చూస్తే ఓహో! తెలుగమ్మాయి అండ్ ప్రమోషన్స్‌లో ఈవిడ లైక్ షీ టేక్స్ అంటే మణికంఠన్‌కి తెలుగు సరిగ్గా రాదని చెప్పి ఈవిడ కొంచెం ముందు నుంచి మాట్లాడుతది. అండ్ షీ లెర్న్ తమిళ్ ఆల్సో ఫర్ దిస్ ఫిల్మ్ విచ్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఆవిడ డబ్బింగ్ ఆవిడే చెప్పుకున్నారు. సో, నేను యాహ్! సినిమా యాహ్! అవును. మళ్ళీ యాహ్! మళ్ళీ చూడలే. బట్ నేను ఇవాళ మళ్ళీ అసలు నాకంత అంతెందుకు నచ్చింది ఆవిడ, అసలు ఆవిడ యాక్టింగ్ ఎందుకు నచ్చింది అని చెప్పి వాళ్ళు మళ్ళీ చూస్తుంటే ఇట్లా ఫస్ట్ ఫ్రేమ్ ఇట్లా పాజ్ చేశా. ఎప్పుడైతే హీరో స్టేజ్ మీద ఉండి మాట్లాడినప్పుడు ఇట్లా పాన్ అవుతది హీరోయిన్ ఫేస్‌కి. అందరి మధ్యలో ఆవిడ ఒక్కటే కనబడుతుంటది. ఎందుకంత నచ్చిందిరా బాబు అంటే ఆవిడ కళ్ళు బ్రో. ఇట్లా ఇట్లా అంతమందిలో ఆవిడ కళ్ళు కనబడుతున్నాయి నాకు క్లియర్‌లీ. ఐ పెద్ద పెద్ద కళ్ళు బ్లాకింగ్ అనుకో నేను యాహ్! తన కళ్ళు యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో బేబీ ఆహ్, అదే 'ఓ బేబీ' సినిమా ఉంది సమంతది. లాస్ట్‌లో రైట్. 'నేను ఎలా మారిపోయా' అది యాక్చువల్లీ తను పాడుతుంది. ఆ నాకక్కడ బ్యాండ్‌లో స్టేజ్ మీద ఉంటదామె. చూసినప్పుడు షీ కరెక్ట్. వేర్ కరెక్ట్. బ్లాక్ కరెక్ట్. అండ్ బ్లాక్ అది ఫస్ట్ లుక్‌లోనే నేను యాక్చువల్లీ గౌరీప్రియని అక్కడ అబ్జర్వ్ చేశాను. షీ హాడ్ రియల్లీ హుహు. ఆ స్టేజ్ మీద తను పాడుతున్నప్పుడు కూడా షీ రియల్లీ బ్యూటిఫుల్ ఐస్. నేను యాక్చువల్లీ 'ఓ బేబీ' చూడలేదు ఇప్పటివరకు. సో, నాకు తెలీదు. బట్ ఓ బ్యాండ్ ఎనీవేస్. ఉంటది. ఆ బ్యాండ్‌లో ఆమె ఈ హ్మ్. గౌరీప్రియ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ తేజ సజ్జా కూడా ఉంటాడు. అండ్ అదర్స్. ఓకే. ఓకే. యాహ్! 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 సో, ఫర్ మీ షీ ఈస్ ద ఫైండ్. బట్ సాడ్ ఏంటి అంటే ఆడికి రోల్స్ రావు తెలుగు సినిమాలో. అది వేరే విషయం. అది పక్కన పెడితే హ్మ్. యాహ్! నేను సినిమా చాలా ఎంజాయ్ చేశా. అండ్ నేను యాక్చువల్‌గా ఒక ఫ్రెండ్‌తో పాటు ఎళ్ళా. వాడికి కూడా చాలా నచ్చింది. అండ్ వాడికి ఎస్పెషల్లీ సినిమా ఎండ్ చేసే పద్ధతి వాడికి చాలా నచ్చింది. నేను అది ఎక్స్‌పెక్ట్ చేయలే యాక్చువల్లీ వాడి నుంచి. బట్ దట్ జస్ట్ ప్రూవ్స్ అంటే లైక్ రైటింగ్ ఆర్ వాటెవర్ హి వాస్ ట్రైయింగ్ టు సే అది డెలివర్ అయింది అక్రాస్. ఎందుకంటే నేను చెప్పే ఫ్రెండ్ వాడు కొంచెం నాలా ఆలోచించాడు. కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్ వాడిది. అట్‌లీస్ట్ ఆ రిలేషన్‌షిప్ అనే యాస్పెక్ట్‌లో కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్. సో, సో 2 డిఫరెంట్ మైండ్ సెట్‌కి అర్థమైంది కాబట్టి ఇది నా అసంప్షన్ దట్ వాటెవర్ హి వాస్ ట్రైయింగ్ టు సే ఇట్ వెంట్ అక్రాస్. ద పాయింట్ కేమ్ త్రూ. విచ్ ఈస్ లైక్ ఎ విన్ ఫర్ డైరెక్టర్. సో, యాహ్! నాకైతే చాలా నచ్చింది సినిమా. నేను నేను కనబడిన ప్రతి ఒక్కడికి ఓటీటీ వచ్చిన తర్వాత 'లవర్' చూడు, 'లవర్' చూడు. 'పృథ్వీ' అయితే ఒక 100 సార్లు చెప్పుంటా సావగొట్టేవాడిని. సో, యాహ్! 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 మిస్ అమ్మ ప్లీజ్ గో హెడ్. సో, నేను యాక్చువల్లీ 'శాండీ' చెప్పాడనే 'లవర్‌కెళ్ళాను.' ఆ రోజు చూసొచ్చి 'లవర్‌కెళ్ళు' అని చెప్పాడనమాట. సో, నేను గూడా ఆల్‌మోస్ట్ ఒక ఫ్రస్ట్రేటెడ్ మైండ్ సెట్‌లోనే వెళ్ళాననమాట 'లవర్‌కి.'
యా నాకు కూడా చాలా నచ్చింది. నాకు సినిమా మొత్తంలో గూడా మన బేబీ ఫిల్మ్ ఉంది గదా! ఇట్స్ ఎ వెల్ హ్యాండిల్డ్ బేబీ అనైతే అనిపిచ్చింది. చాలా క్లియర్‌గా అనిపిచ్చింది. అండ్ లైక్ 'మణికంఠన్‌ది' నేను యాక్చువల్లీ అతను నాకు చాలా ఇష్టం. ద వే హి క్యారీస్ హిమ్సెల్ఫ్ ఆర్ ఏదైనా కూడా. నాకు సినిమా మొత్తంలో కూడా వాట్ 'మణికంఠన్' దట్ ఇన్‌సెక్యూరిటీ హి హాస్ రైట్ అది త్రూఔట్ ద ఫిల్మ్ మెయింటైన్ చేసాడు. జస్ట్ ఒక్క చోట అది నాకెంత నచ్చింది అంటే, లైక్ 'వన్' సినిమాలో మహేష్ బాబు ఏదో క్యారీ చేస్తున్నట్టు ఎలా అయితే ఎండింగ్ వరకు ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటదో మొహంలో, మణికంఠన్ కుడ్ క్యారీ దట్ ఇన్‌సెక్యూరిటీ టిల్ ది ఎండ్. ఆ సిగరెట్ తాగే సీన్ దగ్గర హీల్ అగైన్ బి కాన్ఫిడెంట్. ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ సీన్ గాకుండా, పెర్ఫార్మన్స్ గురించి ఎందుకంటే నాకది చాలా నచ్చారనమాట ఆయన. మిమిక్రీ సీన్, కాలేజ్ సీన్స్ అవన్నీ తీసేస్తే వెన్ ఇట్ కమ్స్ టు ఈ సీన్స్ దగ్గర కూడా ఆహ్, అదొక రకమైన ఇన్‌సెక్యూరిటీ అన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ట్రై చేస్తున్నాడు. ఒక క్లారిటీ లేదు. ఈ సెన్స్ ఆఫ్ ఒక ఈగో ఏం చేయాలో అర్థం అది చాలా చాలా బాగా చేశారాయన. నాకు భలే అనిపించింది అది. గౌరీప్రియ లైక్ రెస్ శాండీ చెప్పినట్టు నాకు కూడా అంతే ఏం లేదు. ఐ రియల్లీ రియల్లీ లైక్డ్ హర్. యాహ్! సో, సో అండ్ ఐ 'మణికంఠన్' గురించి నేను ఎందుకు యాక్చువల్లీ థాట్ లైక్ చెప్పలేదంటే షీ ఈస్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మర్ అని నాకు ఎప్పటినుంచో యాక్చువల్లీ అనిపించింది. వెన్ ఐ సా హర్ వీడియోస్ ఆర్ ఎనీథింగ్. హుహు. యాహ్! నేను 'మణికంఠన్' గురించి ఎందుకు చెప్పలేదంటే ఐ థాట్ ఇట్ ఈస్ ఎ గివెన్. 'మణికంఠన్' ఎక్సెల్స్ త్రూ అండ్ త్రూ క్యారెక్టర్‌ని చింపి వదిలేస్తాడాయన. ఆహ్, యా యాహ్! సో లేదు ఆయన 'జై భీమ్' కానీ, మీరు 'గుడ్ నైట్' కానీ ఈ సినిమాలు చూసినప్పుడు చాలా సటిల్‌గా చేశారాయన. యాహ్! దీంట్లో కూడా సో సటిల్‌గానే ఉంటుంది. అంటే వాడి నో, క్యారెక్టరే నో. కొంచెం ఇట్లా ఇట్ ఈస్ నేను అదే అంటున్నా. క్యారెక్టరే కొంచెం లైక్ ఇట్స్ ఎ వెరీ టవరింగ్ క్యారెక్టర్. అంటే వాడిని ఎవరు ఇగ్నోర్ చేయలేని క్యారెక్టర్ ఈ సినిమాలో. ఆ ఫస్ట్ మనకు స్కూటీ సీన్ ఉంటుంది గదా! తను వేరే చోట ఉంది అని తెలిసినప్పుడు హీల్ కమ్ బై స్కూటీ గదా! హి ఈస్ జస్ట్ ఆన్ ఎ స్కూటీ అండ్ ఒక నార్మల్ బట్ స్టిల్ ఇట్ డిడ్ నాట్ ఈవెన్ గ్లోరిఫై ద సీన్ బట్ ఎంత పండింది ఆ సీన్ అంటే అసలు పైగా బ్యాక్‌గ్రౌండ్ అబ్జర్వ్ చేసావో లేదో కొంచెం మనకి తెలిసిన ఒక సినిమా బ్యాక్‌గ్రౌండే లైట్‌గా ఉంటుంది. it's a satire on Arjun Reddy very clearly. It's a హ్మ్. very clear satire on Arjun Reddy. He takes digs మంచిగా తీసుకుంటాడు ఆయన డైరెక్టర్. He doesn't shy away from taking digs also, which is fine. అది ఆయన టేక్, అది ఆయన ఇష్టం. బట్ యా, కమింగ్ బ్యాక్ టు మై ఒపీనియన్ అబౌట్ ద ఫిల్మ్, నాకు ఆఫ్కోర్స్ సినిమా చాలా చాలా నచ్చింది. అండ్ శాండీ గాడి ట్రిప్పింగ్ సెషన్ అన్నప్పుడు ఓకే ట్రిప్పింగ్ సెషన్ అవుతుందా అని ఒక ఫీలింగ్ ఉంది. చూద్దాం పాడ్కాస్ట్ ఎండే వరకు ట్రిప్పింగ్ సెషన్ అవుతుందా వేరే సెషన్ అవుతుందో చూద్దాం. బట్ దట్ అసైడ్ ఇంతకుముందు కూడా ఎందుకు నవ్వుతున్నా అంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను చూసేసిన తర్వాత శాండీతో మాట్లాడుతుంటే వాడు ఎగ్జాక్ట్లీ ఏదన్నాడో మిస్ అమ్ ఆల్సో సెట్ ద సేమ్ థింగ్. బేబీ వెన్ డన్ రైట్ ఇస్ లవర్ అని. సో అంటే ఒక పదంలో చెప్పాలంటే అలా అలా డిస్క్రైబ్ చేయొచ్చు ఈ సినిమాని. బేబీ చూసి ఈ సినిమా చూసిన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కాకుండా సినిమాలో నాకు చాలా అంటే చాలా చాలా నచ్చిన విషయం ఏంటంటే రీసెంట్గానే అంటే 3 వీక్స్ బ్యాక్ చూసిన. అండ్ మళ్ళీ పాడ్ కోసం మళ్ళీ అలా చాలా వరకు సినిమా గుర్తుంది. మళ్ళీ అలా స్కిమ్ చేస్తూ చూస్తున్నప్పుడు ఓపెనింగ్ స్ట్రెచ్ మాత్రం అసలు ఎక్కడ కూడా ఫార్వర్డ్ వెళ్ళకుండా మొత్తం చూసాను అనమాట. ఓపెనింగ్ స్ట్రెచెస్ లైక్ చాలా 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 బాగా రాసుకున్న స్ట్రెచ్ అనిపించింది. తన జీవితంలో చాలా నచ్చి ఎలాంటి యూనో ఎలాంటి వేరే విషయాల గురించి ఆలోచించకుండా చాలా నచ్చి చేసే ఒక పని సర్ఫింగ్. దివ్య జీవితంలో దాంతో ఓపెన్ చేస్తాడు. అండ్ హీ ఎండ్స్ విత్ ద లవర్ గై యాక్చువల్లీ మేకింగ్ పీస్ విత్ వాట్ ఎవర్ హీ ఈస్ అండ్ దెన్ గోయింగ్ ఆన్ టు డూ వాట్ హీ వాంట్స్ టు డూ ఇన్ హిస్ లైఫ్, విచ్ ఇస్ బ్రింగింగ్ అప్ అంటే సెట్టింగ్ అప్ అ కఫే అండ్ రన్నింగ్ అ బిజినెస్. సో దట్ పే ఆఫ్ ఇస్ లైక్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఎండింగ్ పక్కన తీసేసినా కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ద వే సీన్ ప్రోగ్రెసెస్ అంటే మనకేదో క్యూట్ లవ్ స్టోరీ చెప్పబోతుంది ఇప్పుడు ఈమె అని ఫ్లాష్ బ్యాక్స్లో కట్టిన వెంటనే దట్ షార్ప్ కట్స్ అండ్ దెన్ ఇమ్మీడియట్లీ సౌండ్స్కేప్ మొత్తం చేంజ్ అవుతుంది. అండ్ ఆ అమ్మాయి ఫేస్లో కూడా ఒక భయం మొదలవుతుంది. ఈమె భయం ఎందుకు భయపడుతుంది అంటే నీకు సబ్కాన్షియస్లీ నీకు అర్థమైపోతుంది. ఓకే ఈమె ఎందుకో భయపడుతుంది వీటి గురించి, వీడు డేంజరస్ ఫెలో ఏమో అని. వాడి ఫేస్ కూడా రివీల్ అవ్వదు అప్పటికి.
ఫోన్ కట్ చేసిన తర్వాత వాడి ఫేస్కి రివీల్ అవుతుంది. లైక్ ఇట్ కట్స్ టు హిమ్ ఇన్ ద హౌస్, లిటరలీ లైక్ బట్టలు కూడా ఉండేవాడికి, అప్పుడే లేస్తాడు. సో ఆల్ దట్ ఈస్ దేర్. అండ్ దెన్ అది అసలు సీన్ అసలు ఎండ్ దేర్. ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టు అర్జున్ రెడ్డి డిగ్ ఉంటుంది. అండ్ అది పోతుంది ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో ఎండ్ అవుతుంది సీన్. ఇట్స్ అ బిగ్ సీక్వెన్స్. అంటే సీన్ కాదు, ఇట్స్ అ బిగ్ సీక్వెన్స్. ఐ రియలీ లవ్ ద సీక్వెన్స్. మధ్యలో ఆఫ్ కోర్స్ ద లవర్ టైటిల్స్ కూడా వేసుకుంటాడు. బట్ ఇట్ గివ్ అంటే ఒక క్యాప్సూల్లో సినిమాని క్యాప్చర్ చేస్తాడు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇట్ కీప్స్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే వాడు అంత టాక్సిక్ కాబట్టి ఆ అమ్మాయిని వాడు సావగొడతా ఉంటాడు. ఇట్ కీప్స్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. అది కొంచెం రిపీటేటివ్ అనిపించవచ్చు ఫ్రమ్ రైటింగ్ స్టాండ్ పాయింట్. అండ్ కొంచెం నేను ఆనెస్ట్గా చెప్పాలంటే చివరికి వచ్చేసరికి కొంచెం ఇంపేషెంట్ అయినా, అరే చెప్పరానైనా అని, అంటే తీసుకెళ్ళు అంటే ఎండ్ చేయదు అయినా అని కొంచెం ఇంపేషెంట్ అయినా. బట్ ఐ అండర్స్టాండ్ లైక్ ఎందుకు అలా చేశాడు ఏమో అని అర్థమైంది. ఎందుకంటే ఒక మనిషిలో చేంజ్ రావాలంటే ఇట్స్ వెరీ టఫ్. అంటే అంత ఈజీగా రాదు, చేంజ్ రాదు. నన్ను అడిగితే ఇరిటేషన్ తెప్పడమే పాయింట్ ఏమో. అదే అనుకుంటున్నా నేను కూడా. ప్రాబబ్లీ అండ్ నువ్వు చెప్పింది నాకు కూడా అనిపించింది. ప్రాబబ్లీ నీకు కొంచెం ఎగ్జాగరేట్ చేస్తున్నామో. బట్ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏవైతే అన్ని దరిద్రాలు ఉంటాయో వాడు ఏదో అనుకుంటూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, పంచర్ అవుతుంది. పంచర్ అయిన తర్వాత ఎవడో వస్తాడు, ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఏమైంది, మంద అవుతాడు తర్వాత అగ్రెసివ్ అవుతాడు. సో ఎవ్రీథింగ్ అంటే వాడి లైఫ్లో ఉన్న పెంట్ అంతా. అంటే ఇప్పుడు సో నేను పంక్చర్ ఏమంటాను అంటే వాడు ఏదో అనుకుని ప్లాన్ మీద బయటకు వస్తాడు. ప్రతి దగ్గర అంతే. కెఫే పెడదాం అనుకుంటాడు, బయటకు వస్తాడు, వేరే వాడి వల్ల బిస్కెట్ అవుతుంది. జాబ్ చేద్దాం అనుకుంటాడు, మళ్ళీ కెఫే అంటాడు. సో ఎవ్రీథింగ్ ఏదో ఒకటి పంచర్ అయితే ఉంటుంది బేసిక్గా. సో ఎట్లయితే నువ్వు సప్తసాగరాల్లో గుర్తుంటే స్టార్టింగ్ సీన్లో ఒక మెటాఫర్ లా చూస్తాడో, ఈ సినిమాలో కూడా స్టార్టింగ్ సెట్స్ ఒక మెటాఫర్ లా చూపిస్తాడు. ఎందుకంటే పంచర్ అవ్వడం వల్లే మా ఫ్రెండ్ వస్తాడు, ఫ్రెండ్ వచ్చినప్పుడు మందు వస్తుంది, మందు వచ్చిన తర్వాత వాడు కోపం వస్తుంది. సో అది స్నోబాల్ ఎఫెక్ట్ లాగా వెళ్ళిపోతుంటది. వాడు బాబు జోక్ కూడా వేస్తాడు, హాస్పిటల్లో వెయిట్ చేస్తుంటే అరే పంచర్ అయిందని పిలిచినావు కదా అని ఆయన అంటాడు వాడు. కరెక్ట్. అది హాస్పిటల్ లాగా పోతుంది. వాడు చెయ్యి కట్ చేసుకొని హీజ్ అ బేబీ సినిమాలో. అంటే ఆ బేబీ వీడి బేబీ ఇక్కడ. ఆ సినిమా టైటిల్ బేబీ వీడికి పెట్టాలి. ఈ లైక్ క్రై బేబీ, హీ వాంట్స్ అటెన్షన్ ఎప్పుడు కూడా. ఎందుకంటే మల్టిపుల్ లేయర్స్ టు ద ఫిలిం, మల్టిపుల్ లేయర్స్ టు వాళ్ళ అమ్మ క్యారెక్టర్, వాళ్ళ నాన్న క్యారెక్టర్, అండ్ అది తీసుకొచ్చే విధానం అండ్ రివీల్ చేసే విధానం, ఇన్ఫర్మేషన్ కూడా డంప్ చేయడం మన పైన. రైట్. అండ్ నేను అందుకే అన్నా యాక్చువల్లీ ఇది అబ్బాయి పర్స్పెక్టివ్ సినిమా అని. ఎందుకు అంటే ఎక్కడ కూడా అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెప్పారు నీకు. అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారో, అమ్మాయి ఏ ఊర్లో వచ్చింది, ఎక్కడి నుంచి ఏం చెప్పారు. అబ్బాయి ఒక కాలేజ్లో చదువుకున్నారు. అక్కడి నుంచి నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేది ఏంటి, ఆ అబ్బాయి ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి. వాడి బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి వాడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి గురించి చెప్పేది ఒకటే సినిమాల వల్ల, షీఈస్ అన్ ఆస్పిరేషనల్ గర్ల్. షీ వాంట్స్ టు వర్క్, షీ వాంట్స్ టు అంటే ఇండిపెండెంట్గా ఆమె డబ్బులు సంపాదించుకోవాలి, ఆమెకు పొజిషన్కి వెళ్ళాలి అని. అది కూడా ఎక్కడ అసలు రుద్ది చెప్పాడు. ఎక్కడ చెప్తాడు, 2 షార్ట్లు ఉంటాయి. ఫస్ట్ ఆ మదర్ అనేటోడు వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం ప్రాజెక్ట్ మేనేజర్ అంటే అడుగుతుంది, మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, డెవలపరా, ఓహో అని అడుగుతుంది. లాస్ట్ షాట్లో నేను కంపెనీ చేంజ్ అయ్యారు, నేను ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజర్ అని చెప్తుంది. ఈ 2 షాట్లకే మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ ఆ అమ్మాయి ఆస్పిరేషన్. షీ వాంట్స్ టు గ్రో ఇన్ హర్ కెరియర్, అవన్నీ ఉన్నాయి ఆమెకి. మరి అలాంటి అమ్మాయికి వీడు వచ్చి నన్ను నా పర్మిషన్ లేకుండా నువ్వు బీచ్కి ఎందుకు వెళ్ళావు అంటే ఆ అమ్మాయి ఎట్లా ఊరుకుంటుంది. సో క్లియర్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో ఆ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎట్లా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడమే సినిమా టు సమ్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అట్లీస్ట్. సెకండ్ హాఫ్లో వాడి లోపల ఉన్న అంటే వాడు ఏ పాయింట్ వరకు వెళ్ళిపోతాడంటే, ఎన్నోసార్లు గొడవపడ్డాము, అసలు నన్ను వదిలేసి ఎట్లా వెళ్ళిపోతుంది ఈ పిల్ల, అసలు నాకు అంటే లైక్ ఈ పిల్ల నాదిరా అనే డైలాగ్ ఏదైతే ఉంటుందో వాడి బ్రెయిన్లో అదే నడుస్తుంది. అసలు ఎట్లా వెళ్ళిపోతా నేను అట్లా. సో ఎన్నిసార్లు ఆ అమ్మాయి చెప్పడానికి ట్రై చేసిన వాడికి ఎక్కదు బ్రెయిన్కి. నాకు అర్థమైంది. సో ద హోల్ పాయింట్ నాకు సినిమా అర్థమైన విధానం చెప్తాను నేను. సో దిస్ గై ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో, మణికంఠన్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా, ఈవెన్ బిఫోర్ హిజ్ మందు తాగిన సీన్, తను స్టేజ్ మీద వస్తున్నప్పుడు 10 మంది చప్పట్లు కొడుతూ 20 మంది చప్పట్లు కొడుతూ మొత్తం ఒక హాల్ అంతా చప్పట్లు కొడుతుంది. అంటే హీఈస్ అ గై హూ యూస్ టు గెట్ అటెన్షన్, హూ వాజ్ వెరీ ఫేమస్ ఇన్ కాలేజ్. అంటే హీ వాజ్ యాక్చువల్లీ అన్ అచీవర్ ఇన్ కాలేజ్. ఓకే, వాడికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గౌరీ ప్రియాస్ క్యారెక్టర్ ఆల్సో, షీ వాజ్ గుడ్ ఇనఫ్. సో అక్కడ ఇద్దరు ఈక్వల్స్ గా ఉండేవాళ్ళు.
అండ్ వెన్ టైమ్ ప్రోగ్రెసెస్ ఏమైంది, దిస్ గై వాడికి తనకి జాబ్ రాలేదు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో బీపీఓగా వర్క్ చేశాడు అండ్ హీ డెంట్ లైక్ దట్ జాబ్, హీ క్విట్ దట్ జాబ్. సో అండ్ ఒక కెఫే అనుకున్నాడు అండ్ పీపుల్ వర్ లైక్ కెఫే ఏంటి అది ఇది ఇది అదే, హీ డెంట్ గెట్ ప్రాపర్ సపోర్ట్ ఈవెన్ దో గౌరీప్రియ వాజ్ ట్రైయింగ్ టు సపోర్ట్, వాడికి అది ప్రాపర్ గా లేదు. సో వాడు ఆబ్వియస్లీ ఇన్సెక్యూర్ అయిపోతాడు. అరే నేను కాలేజ్ లో Yep. ఇట్లా ఉండేది Yes. నా Yes. పొజిషన్, Yes. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది నాకు, సడన్ గా వాడు పాతాళానికి పడిపోతే ఎవ్రీ గై విల్ ఫీల్, ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ ఇన్సెక్యూర్. అసలు నేను ఏం చేస్తున్నాను, నాకు అసలు ఏం జరుగుతోంది, సో కనిపించిందల్లా ట్రై చేయాలి, నాకు అటెన్షన్ ఏది, ఒకప్పుడు నాకు ఇంతమంది అటెన్షన్ ఇచ్చేవారు, ఇంత ఉండేది, నాకు అటెన్షన్ ఏది. సో వాడి ఈగో మొత్తం గౌరీప్రియ మీద చూపిస్తాడు వాడు. బ్యూటిఫుల్ షార్ట్ చెప్పాలా? కంప్లీట్ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, నో ఐ అండర్స్టాండ్. ఆ కంప్లీట్ ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో అంటే షీఈ్ మై ప్రాపర్టీ, కాలేజ్ లో ఉన్నప్పుడల్లా నేను చెప్పినట్టు వింటుంది, లైక్ ఒక సెన్స్ ఆఫ్ అంటే కాలేజ్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు వాడు కూడా ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటే తనకి అలాంటి చేంజే వచ్చేది, లేదా తను కూడా లైఫ్ లో ప్రాపర్ గా పని చేస్తూ ఉంటే అలాంటి చేంజే తనలో కూడా వచ్చేది. కానీ వాడు స్టక్ అయిపోయి ఉన్నాడు కదా, ఇవల్యూషన్ అన్న Exactly. ప్రాసెస్ ఏం అర్థమవుతుంది. Exactly. ఇన్ ద సేమ్ వే ఈవెన్ బేబీ సినిమాలో ఆనంద్ క్యారెక్టర్ ని కూడా ఇలా చూపిద్దామన్న ట్రైల్ ఏమైనా వేశారో లేదో నాకు తెలియదు, బట్ ఈవెన్చువల్లీ ఇట్లానే ఉండాలి యాక్చువల్లీ. అలాంటి ఐ ఫెల్ట్ దట్. ఐ మీన్ అంటే నేనంటా ఇప్పుడు నో పాయింట్ కంపేరింగ్ ఇట్ టు బేబీ బికాస్ దిస్ మచ్ బెటర్ ఫిలిం, మచ్ బెటర్ రిటర్న్ ఫిలిం. బట్ నువ్వు చెప్పిన దానికి ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్ పార్టీకి వెళ్తారు కదా, అండ్ అసలు అది ఎంత క్రేజీ రాశాడంటే, వాడు వెళ్తాడు, వాడు ఫస్ట్ ఆ అట్మాస్ఫియర్ నచ్చదు, ఎందుకంటే ఎక్కడైతే వాడు ఆల్ఫా మళ్ళీ ఏదో రాను, బట్ ఆల్ఫానే, అదే కరెక్ట్ కదా. వాడు కాలేజ్లో ఎలా అంటే టిపికల్ వాడు చుట్టూ 10 మంది ఉండే లాంటి క్యారెక్టర్ వాడు. బికాస్ ఎందుకో ఒకసారి ఆలోచిస్తే, కాలేజ్ నేను ఎప్పుడు చెప్తుంటుంది, కాలేజ్ లేని ధైర్యాన్ని, లేని ఇండిపెండెన్స్ని, నేను ఏదైనా చేసేయగలను అన్న ఒక భావాన్ని ఇస్తుంది నీకు. నీకు అక్కడ డబ్బులు అక్కర్లేదు, నేను ఇది చేయగలను అన్న క్వశ్చన్ రాదు, నేను చేసేస్తాను ఏదైనా నా వల్ల అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అది చుట్టుపక్కల జనాలు ఇస్తారు అనుకోవడం భ్రమ, కాలేజ్ ఇస్తుంది, ఆ అట్మాస్ఫియర్ ఇస్తుంది. ఆ 4 years ఇస్తాయి. నువ్వు 4 years ఒక ఇయర్ ఫెయిల్ అయ్యి 5th year చదువు, నీకు ఆ ఫీల్ రాదు. సో వాడు ఆ కాలేజ్ అనే అట్మాస్ఫియర్లో వాడు ఆల్ఫా, మిస్సమ్మ అన్నట్టు. వాడు బయటికి వచ్చాక ఎవడైతే వాడిని తోపు కింద చూసేటాడో, ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, వీడేం చేయట్లేదు, వీడో హౌలగాడు, కాలేజీలో తోపని తిరిగేటోడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు. సో నువ్వు చూస్తే వాడు ఫస్ట్ ఆ పార్టీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టేబుల్స్ మీదకి వెళ్తాడు. సో అప్పట్లో మిమిక్రీ చేయడం వల్ల వీడికి పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు వాడిని ఏం చేస్తున్నారు, జోకర్ చేశారు అక్కడ. ఎందుకు? జస్ట్ బికాస్ ఈజ్ నాట్ ఎర్నింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్. నో, ఇంకొకటి జోకర్ ని చేశారని వాడు అనుకుంటున్నాడు అని కూడా నాకు అనిపిస్తుంది అప్పుడు. నో, నువ్వు ఆ సీన్ మళ్ళీ చూడు, 100%. నువ్వు ఆ సీన్ మళ్ళీ చూడు, ఆ సీన్ లో క్లియర్లీ ద గాయ్ ఇస్ మాకింగ్. అంటే వాడి ఒకటి అరే నీ గర్ల్ ఫ్రెండ్ ప్యాకేజ్ నీకు తెలీదా, ఓకే అక్కడ వరకు ఓకే. దాని తర్వాత నీకు నేను ఫస్ట్ వాడి గురించి అంటున్నా, చూడు, ఫస్ట్ వాడి మాకింగ్ అదే అనుకుంటున్నా. ఐ థింక్ యు ఆర్ టాకింగ్ అబౌట్ టూ డిఫరెంట్ పీపుల్. జెన్యూన్ గా వాడికి సలహా ఇస్తున్నాడు. నో, సెకండ్ ఐ అగ్రీ, సెకండ్ వాడు జెన్యూన్ గా ఇస్తున్నాడు, కానీ దానికి ఇంకో బ్యాక్ స్టోరీ ఉంది కదా. మనోడికి వాడి పిల్ల దగ్గరికి ఎవరు వచ్చినా మనోడు ఫస్ట్ ఆపోజిట్ వచ్చేస్తాడు, డిఫెన్సివ్ అయిపోతాడు. బట్ ఒకప్పుడు ఒక ధైర్యం అనేది వాడికి ఉండేది. ఇప్పుడు వాడి ఇన్సెక్యూరిటీ వల్ల వాడికి ఆ ధైర్యం లేదు. ఇప్పుడు ఎంతైనా కొంత ట్రిగర్ వాడికి, ఇంకొక 2 పెగ్గలేయడానికి ట్రిగర్ చేసి ఉంటుంది, కానీ అక్కడ కంప్లీట్ ట్రిగర్ అది వాడి ఇన్సెక్యూరిటీనే. ఆబ్వియస్లీ నేను అదే. ఇప్పుడు క్వశ్చన్ ఫ్లిప్ చేస్తే, ఇప్పుడు వాడిని ఫస్ట్ ఫ్రెండ్ ఎందుకు మాక్ చేశాడు కాబట్టి ఎట్ సమ్ పాయింట్ వీడి కాలేజ్లో వాడిని మాక్ చేసి ఉంటాడు కాబట్టి, రైట్? బట్ అప్పుడు వాడితోపు, ఇప్పుడు వీడితోపు, వాడికి బేసిక్గా హీస్ గెట్టింగ్ బ్యాక్. నాకైతే అది అనిపించింది. ఫస్ట్ వాడు ఎవరైతే ఏంద్రా నీ బతుకోను. సో ఇప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ ఎవరిస్తున్నాడు? ఇప్పుడు వీడు సెక్యూర్ ఉన్నాడా? లేడు. ఎందుకు? వీడిని ఎవరు వాళ్ళ బతకనియరు. సరే, అది ఇప్పుడు ఆ సొసైటీ ఆస్పెక్ట్ తీసేస్తే, యాజ్ ఎ పర్సనే వాడు స్టార్టింగ్ నుంచి ఇన్సెక్యూర్ ఉన్నాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ వాడికి చెప్పకుండా
ఏదో ట్రిప్కి వెళ్తేనే వాడు తట్టుకోలేడు. వాడి గర్ల్ ఫ్రెండ్ వాడికి చెప్పకుండా ఇంకొక అబ్బాయితో మాట్లాడితే తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు అంటే లోపల వాడికి తెలుసు కాబట్టి నేనేం సంపాదించట్లేదు, వాడెవడో సంపాదిస్తున్నాడు, వాడెవడో నాకన్నా బెటర్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు, నాకన్నా వెల్ బిహేవ్డ్ అయి ఉండొచ్చు, వెల్ మేనర్డ్ అయి ఉండొచ్చు, అండ్ షీ క్యాన్ ఫైండ్ ఎ బెటర్ ఆప్షన్ అన్న థాట్ వాడికి వచ్చినప్పుడు వాడు తట్టుకోలేకపోతున్నాడు ఆ థాట్ని. సో వాడు అందుకే దాని ముందు ప్రోడక్ట్ మేనేజర్ని కొడతాడు, తర్వాత వీడిని కొడతాడు, అది కొడతాడంటే వీడితో గొడవ పెట్టుకుంటాడు, ఏదో లింక్ ఉందని వాడు బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకుంటాడు. ఎందుకు ఇమాజిన్ చేసుకుంటాడు? ఆల్ బికాస్ వాడు ఇన్సెక్యూరిటీ వాడిని పుష్ చేస్తుంది ఆ డైరెక్షన్లో, అండ్ హీ కాంట్ హెల్ప్ ఇట్. వాడు ఎందుకు హెల్ప్ చేయలేడంటే నేను ఇన్సెక్యూర్ ఉన్నా అని వాడు గుర్తించినా వాడు బ్రెయిన్ అటేది వస్తుంది. ఎందుకంటే ఫర్ పర్సన్ లైక్ హిమ్ వాడు ఇన్సెక్యూరిటీ పుష్ చేస్తుంది వాడిని ఒక హోటల్ ఓపెన్ చేయడానికి, రైట్? లేదు, ఎందుకు లేదు? వాడి ఇన్సెక్యూరిటీ వాడి ఇన్సెక్యూరిటీ నుంచి బయటికి వచ్చి వాడు ఎప్పుడైతే నమ్ముతాడో, వెన్ హీ క్రియేట్స్ అ వాల్యూ ఫర్ హిమ్సెల్ఫ్, దెన్ హీల్ ఓపెన్ అ కెఫే. వాడి ఇన్సెక్యూరిటీ నమ్ముకున్నంత కాలం, వేరే మనిషిని నమ్ముకున్నంత కాలం వాడికి జరగదు. వాడు డిపెండెంట్ గా ఉన్నంత కాలం, ఫస్ట్ నుంచి ఒకటి మనం అబ్జర్వ్ చేద్దాం, మణికంఠన్ స్టార్టింగ్ నుంచి నువ్వు చూద్దాం, వాడు యాక్టివా పంచర్ దీని దగ్గర నుంచి ఒక మనిషి లేకుండా, ఒక డిపెండెన్సీ లేకుండా, వాడు ఎమోషనల్ డిపెండెన్సీ అవ్వచ్చు, ఫైనాన్షియల్ డిపెండెన్సీ అవ్వచ్చు, ప్రతి డిపెండెన్సీ వాడికి ఒక వాల్యూ ఉన్నది వాడు క్రియేట్ చేసుకోడు. వాడికి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ అన్నవి కానీ ఇవి కానీ కాలేజ్ నుంచే పోయి ఉంటాయి. వాడికి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ లైక్ ఇవి అన్నది వాడికి లేకపోవడం వల్ల వాడి ప్రతిసారి స్టార్టింగ్ ఒక మనిషి మీద డిపెండ్ అయ్యాడు వాడు. దాని తర్వాత గౌరీప్రియ చెప్పింది అని అదేదో డిజైనింగ్ లోకి వెళ్ళాడు వాడు. దాని తర్వాత ఆ డిజైనింగ్ అన్నది తీసేసేసి ఇంకోటి ఏదో చేద్దామని మళ్ళీ గౌరీప్రియ కోసమో ఏదో ఇంకా వేరే కారణాల కోసం, అంతే తప్ప వాడి డెసిషన్ వాడు నచ్చి తీసుకోవడం, నచ్చకుండా తీసుకోవడం ఎక్కడ వాడి చాయిస్ చేసింది ఒక్కట్లేదు. వాడెవడో చెప్పాడని వాడిని నమ్మి వాడి సెట్ ఆఫ్ వాల్యూ వాడికి ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, వాడు ఇనీషియల్ గా సిగరెట్ తాగడం గురించి గౌరీప్రియ అక్కడ కూడా నేను నమ్మను అని అంటుంది. నువ్వు సిగరెట్, ఇది లాస్ట్ సిగరెట్, నేను నమ్మను అని అంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇది సిగరెట్ మానే అని వాడికి చెప్తూనే ఉంది. కానీ ఫర్ ద ఫస్ట్ అప్పుడు మానేస్తా అంటాడు మందు గురించి కానీ దీని గురించి కానీ. ఫర్ ద ఫస్ట్ టైం నీకు నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అంటే హీ వాల్యూడ్ హిమ్సెల్ఫ్, దట్ హీఈస్ డూయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎవరో చెప్పారని కాకుండా నేను నాకు అంటూ ఒక వాల్యూ క్రియేట్ చేసుకున్నాను. వాడి ఇన్సెక్యూరిటీ అది క్రియేట్ చేయదు. అది వాడి యొక్క ఎందుకు అంటే వాడు ఆ లాస్ట్ లో గౌరీప్రియ ఒక డైలాగ్ అంటుంది, మీ నాన్న విషయంలో మీ అమ్మకి ఇంకొక ఛాన్స్. అంటే వాడి జీవితంలో చాలా అసహించుకునే ఒక క్యారెక్టర్ తో ఎప్పుడైతే గౌరీప్రియ కంపేర్ చేస్తుందో, ఈజ్ అ గాన్ కేస్. అంతే, హీ ఫీల్స్ లైక్ ఈజ్ అ గాన్ కేస్. నన్ను నాకెంతో అసహ్యమైన ఒక వ్యక్తితో కంపేర్ చేస్తోంది అంటే నేను ఎక్కడున్నాను రాని వాడు ఎనలైజ్ చేసుకుని హీ క్రియేటెడ్ అ వాల్యూ ఫర్ హిమ్సెల్ఫ్. ఒక సెట్ ఆఫ్ వాల్యూస్, ఒక ప్రిన్సిపల్స్ వాడు క్రియేట్ చేసుకున్నాడు. వాడు ఇన్సెక్యూర్ గానే ఉంటే ద ఫిలిం వుడ్ హ్యావ్ బీన్ అనదర్, నేనేం చెప్పను. వాడు ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటికి వచ్చి యాక్సెప్ట్ చేశాడు కాబట్టి కెఫే ఓపెన్ చేశాడు, సక్సెస్ఫుల్ అయ్యాడు. లాస్ట్ లో కూడా గౌరీప్రియతో ఒక ఐ కాంటాక్ట్ లుక్ ఒకటి ఉంటుంది. బిఫోర్ దిస్ ఇస్ ఆన్ ద హౌస్ అని అనే డైలాగ్ ముందు, ఆపిల్ క్రంబుల్ తీసుకొచ్చే ముందు ఇద్దరి ఒక ఐ కాంటాక్ట్ ఉంటుంది. ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటాడంటే, అరే 3 కెఫేస్ ఓపెన్ చేస్తున్నాం అవన్నీ ఏవైతే ఉంటాయి. తర్వాత గౌరీప్రియ దగ్గర ఆఫ్టర్ హిస్ కాలేజ్ అంత కాన్ఫిడెంట్ గా అప్పుడే ఉంటాడు. Right. Yeah, fair point. I don't disagree. Probably insecurity is a far a stretch. I agree. But again, inkoka interesting point. Sorry, let's finish about their father and mother and we'll come back to friends. Most heartbreaking character ఎవరైనా ఉందంటే వాళ్ళ మదర్ క్యారెక్టర్. ఆడు కూడా కాదు, ఆ అమ్మాయి కూడా కాదు. ఎందుకు ఎంత బాగా చేస్తారంటే, ఎందుకు అంటే పర్ఫార్మర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఆవిడ బతుకుతుంది, ఆవిడ బతుకు కాకుండా వాళ్ళ హస్బెండ్ని పోషించడం అంటే వాట్ ఎవర్ నీడ్స్ డ్రా చేస్తారు వాళ్ళ హస్బెండ్ డబ్బులు, వాళ్ళ కొడుకుని పోషిస్తుంది. ఇక్కడ ప్రెషర్ పెట్టదు, చెప్తుంది కూడా నేను మా కొడుకుని గారాబం చేసి పాడి చేశాను నువ్వు అనుకుంటుంది. బట్ ఆవిడకి ఇంకోటి తెలియదు,
ప్రాబ్లీ అందరి మదర్స్ అంతే ఏమో. బట్ ఎనీవేస్ ఇట్స్ గాట్ నాట్ గెట్ ఇన్ టు దట్. బట్ హార్ట్ బ్రేకింగ్ ఎందుకు అంటే ఒక షాట్ ఉంటుంది. ఫస్ట్ టైమ్ వాడు వాళ్ళ అమ్మని ఆఫీస్లో దింపడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. మధ్యలో తీస్తాడు. తీసి ఇట్లా ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదో జాబ్ ఉంది అంటే నేను డబ్బులు కూడా అడగమ్మని మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. నువ్వు దీన్ని రిలేట్ చేసుకోవాలి ఆ సూసైడ్తో. ఎందుకంటే వాడు మాట్లాడట్లే వాళ్ళ అమ్మతో. వాళ్ళ అమ్మకి వాడు తప్ప ఇంకా ప్రపంచం లేదు. వీడేదో నేను నా కష్టాల్లో బతుకుతున్నాను వీడు అనుకుంటున్నాడు, రైట్? కానీ ఆవిడకి మాట్లాడడానికి ఇంకో మనిషే లేడు. తర్వాత ఏదో చెప్తాడు, గార్డెన్ పెట్టుకుంది అని. సూసైడ్ తర్వాత ఈ పిల్ల ఫోన్ చేసి ఎలా ఉంది ఆంటీ అంటే ఇప్పుడు ఏదో గార్డెన్ ఉంది బాగానే ఉంది అని చెప్తాడు. సో గార్డెన్ కూడా యావిగేషన్ అండ్ ఇంకా చెప్తా, వాడు ఎంత ఖాళీగా ఉన్నా వాడు దింపడమే ప్రాబ్లం అనుకుంటాడు. నేను ఎందుకు దింపాలని చెప్పి డ్రైవింగ్ నేర్పిస్తాడు వాళ్ళ అమ్మకి. డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు, అవును. అండ్ డ్రైవింగ్ నేర్పించి వాళ్ళ అమ్మ గుద్దుతుంది, ఎవడో వచ్చి తిడతాడు. సో వాళ్ళ అమ్మ లైక్ షీ గెట్స్ అఫ్రైడ్, భయపడిపోతుంది రోడ్ మీదకి వెళ్ళాలి అంటే. అండ్ తాత ఫోన్ చేసినప్పుడు లైక్ క్లైమాక్స్లో ఎప్పుడైతే నాకు దివ్య చెప్పింది అంతా ఫోన్ చేసి నేను డివోర్స్ ఫైల్ చేద్దామో ఆల్రెడీ ఇట్లా డ్రైవ్ కూడా చేశా అని చెప్పినప్పుడు ఆ పాయింట్ ఎందుకు చెప్పింది? వాళ్ళ అమ్మ ఎంత ప్రైడ్ తీసుకుంటుంది దాంట్లో. బట్ సాడ్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ అమ్మ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్డ్, ఫుడ్ దగ్గర ఇన్వాల్వ్డ్. బట్ వాళ్ళ అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయినా వీళ్ళు వేస్తాడు, ఆఫీస్లో దింపే దగ్గర మాట్లాడతాడు, దింపట్లేదు. ఇప్పుడు వాడు అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. సో ఓన్లీ డబ్బులు కావాలన్నప్పుడు ఫోన్ చేస్తాడు. సో వాళ్ళ అమ్మ వాళ్ళ లైఫ్లో ఎక్కడా లేదు, ఉంది అనుకుంటాడు అంతే. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే జాకీర్ ఖాన్ ఒక పాడ్కాస్ట్లో ఒక మాట చెప్పాడు అనమాట. ఏంటి అంటే జాకీర్ ఖాన్ ఆఫ్టర్ హీ మేడ్ మనీ, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇండోర్ నుంచి ముంబై వచ్చారు. సో ముంబై వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ద సన్స్ అర్జ్ కదా, ఆర్ కిడ్స్ అర్జ్ కదా. సో ఇప్పుడు ఇప్పటివరకు చాలా కష్టపడిపోయావు అమ్మ, మనం కుక్కుని పెట్టుకుందాము, మేడ్ని పెట్టుకుందాము, పెట్టుకుని వాళ్ళు పని చేస్తారు, నువ్వు రిలాక్స్ అవ్వు. సో వాళ్ళ అమ్మకి నచ్చేది కాదంట, జాకీర్ ఖాన్ వాళ్ళ మదర్కి నచ్చేది కాదంట. ఎప్పుడు అన్హ్యాపీ ఉండేదంట, ఇంత రిలాక్స్ అవుతున్నా అన్హ్యాపీ ఉండేదంట. అండ్ దెన్ జాకీర్ ఖాన్ రియలైజ్ వన్ థింగ్, ఏంటి అంటే ఎస్పెషలీ ఫర్ హోమ్ మేకర్స్ ఆర్ ఫర్ ఫీమేల్స్ ఇన్ దిస్ సొసైటీ, ఏంటి అంటే వాళ్ళ పవర్, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ నేనున్నాను, నా ఉనికి చాటుకునే ప్లేస్, విచ్ ఇస్ సాడ్ ఆల్సో బట్ విచ్ ఇస్ ఆల్సో ట్రూత్, ఆర్ వాళ్ళని వాల్యూ చేసే ప్లేస్. అండ్ అది వాళ్ళు ఫుడ్ చేయడము ఆర్ నర్చరింగ్ ఏదైతే కేపబిలిటీ ఫీమేల్స్లో ఉంటుందో అది. సో ఇప్పుడు ఆ కేపబిలిటీ నువ్వు తీసేసుకున్నావు అనుకో వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ వాల్యూ ఎలా తెలుస్తుంది నీకు? సో వీడు అదే చేస్తాడు. సో తర్వాత జాకీర్ ఖాన్ ఏం చెప్తాడంటే ఎవెన్చువల్లీ ఏం చేశాడంట, కుక్కుని మాన్పించేశాడంట. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ రాత్రి 2ంటికి వచ్చినా వాళ్ళ అమ్మ హ్యాపీగా లేచి వంట చేస్తుందిట. బికాస్ ఆవిడ ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది, నేను ఉన్నాను అని ఫీల్ అవుతుంది ఆవిడ. సో వాట్ హీ అల్టిమేట్లీ సేస్ ఇస్, నువ్వు నీ పేరెంట్స్కి సుఖాలు ప్రొవైడ్ చేయాలని అనుకుంటావు, విచ్ ఇస్ ఫేర్. కానీ వాళ్ళని సుఖాలు ప్రొవైడ్ చేయడం కన్నా మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్, మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ విల్ బీ మోర్ ఎన్రిచింగ్ దాన్ ప్రొవైడింగ్ దెమ్ కంఫర్ట్స్. అంటే వాళ్ళకి అన్ని సుఖాలు ఇచ్చి నాన్న నువ్వు కూర్చో ఏం చేయకు, అమ్మ నువ్వు కూర్చో ఏం చేయకు కన్నా, ఓ నాన్న నాకు ఈ పని కావాలి ఇది చెయ్యి, ఓ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఇది చెప్పు, ఈజ్ మచ్ మోర్ ఎన్రిచింగ్ దాన్ మేకింగ్ దెమ్, అంటే పక్కన కూర్చోబెట్టి ఇది నువ్వు ఏం చేయకు అక్కడ కూర్చో, విచ్ ఇస్ లైక్, అంటే నాకు అది విన్నప్పుడు నాకు చాలా ప్రొఫౌండ్ అనిపించింది ఆనెస్ట్లీ స్పీకింగ్. ఎందుకంటే చాలా రోజులు కష్టపడి పెంచుతారు, పెంచిన తర్వాత నువ్వు కష్టపడిన చార్లే ఇంకా నీకు నాకు నీ అవసరం లేదు అని చెప్తున్నావు ఇండైరెక్ట్గా నువ్వు, ఇట్ ఇస్ సాడ్ కదా. ఆఫ్టర్ సమ్ పాయింట్, ఆఫ్టర్ దే గెట్ వే ఓల్డర్, అవసరం ఉంది హెల్త్ పరంగా వాట్ ఎవర్ యూ నీడ్ టు టేక్ కేర్. బట్ ఎప్పుడైతే నువ్వు ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంటావో యూఆర్ బేసికలీ సేయింగ్ నీ అవసరం నాకు లేదు, విచ్ ఇస్ సో సాడ్ ఇన్ ఎ పేరెంట్స్ హెడ్. సో వాళ్ళ అమ్మకి ఇదే చేస్తాడు వాడు. వాళ్ళ అమ్మకి ఎక్కడా కూడా వాడు వాళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వనియాడు. ఓన్లీ ఏంటి పెళ్ళి అని ఎందుకు అంటుంది? ఎవెన్చువల్లీ ఫ్యామిలీ ఫామ్ అవుతే నేను ఇన్వాల్వ్ అవుతాను. ఐ మీన్ నేను స్ట్రెచ్ చేస్తున్నా ఆర్గ్యుమెంట్, నేను ఒప్పుకుంటా. బట్ నో ఐ అగ్రీ. ఎందుకంటే ఆమె ఎందుకు అంత యా గో హెడ్ చెప్పు. సో నాకు ఒక చిన్న పాయింట్ ఉంది తనది. ఏంటి అంటే వాడు నాకు ఎందుకు మ్యారేజ్ అంటుంది అంటే తనకి ఆ ఇంట్లో నుంచే వెళ్ళిపోవాలని కోరిక. షీ వాంట్స్ టు గో టు దట్ హోమ్.
కరెక్ట్. సో వాట్ షీ ఫీల్స్ ఇస్ లైక్, మేబీ అది ఇన్స్టిట్యూషనల్ ప్రకారంగా మనం ప్రోగ్రామ్ అయి ఉన్నాం కాబట్టి డివోర్స్ తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. అంటే ఒక రిలేషన్షిప్ ని బ్రేక్ చేయకూడదు, కష్టాలు సుఖాలు వచ్చినా కూడా మనం ఇంకా అలాగే ఉండాలి, అది ఇది ఇది అది అని ఒక ప్రోగ్రామ్డ్ దీనిలో ఆవిడ ఉంది కాబట్టి, ఒకవేళ వీడికి పెళ్ళైతే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళొచ్చు, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు అన్న ఒక దారి వెతుకుంటుంది. బట్ వెన్ దివ్య సేస్ దట్ నేను వీడిని వదిలేశాను అని అన్నప్పుడు, షీ ఫీల్స్ లైక్ ఓకే, దేర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ డివోర్స్. నేను ఇది అసలు ఎందుకు, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, ఐఎమ్ ఇండిపెండెంట్ ఇనఫ్, ఐ కెన్ కుక్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ అ ఫ్యామిలీ, బట్ స్టిల్ వై ఆమ్ ఐ హోల్డింగ్, నేను ఎందుకు వాడిని చూసుకుంటున్నాను, నాకేమొస్తోంది. తనకి తన ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. షీ స్టార్టెడ్ లైక్, ఇప్పుడు ఒక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక కాంప్రమైజ్ కి ఒక సాక్రిఫైస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో యూ షుడ్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? వెన్ వాట్ ఎవర్ దట్ స్లేవరీ, తను స్లేవరీ తప్ప ఏం చేయట్లేదని తనకి క్లారిటీ వచ్చి, ఐ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పి తను డివోర్స్ ఫైల్ చేస్తుంది. కరెక్ట్. అండ్ when it comes Yes. to Manikandan and his mother's, నాకెలా అర్థమైందంటే, I know I understand where you're coming from, but when it comes to Manikandan thing and వాళ్ళ మదర్ది ఏమి అర్థమైందంటే, he is not ready. వాడికి వాళ్ళ నాన్న అంటే అసహ్యం ఉంది కానీ వాళ్ళ మదర్కి ఏం కావాలి అని వాళ్ళ మదర్, ఇప్పుడు ఒక అబ్యూస్ జరిగినా ఏం జరిగినా కూడా మనం ఆ పర్టికులర్ అబ్యూజర్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నన్ను ఒక మాట అన్నారని మా అన్నయ్య చెప్పినా, లేకపోతే మా వాళ్ళు ఎవరికైనా చెప్పినా, వాళ్ళ అబ్యూజ్ అని బండ బూతులు తిడతారు, వాళ్ళని తిడతారనో అది వాడిని. బట్ నాకేం కావాలన్నది చాలా తక్కువ మంది అడుగుతారు. సమ్వన్ హూస్ ద విక్టిమ్, వాళ్ళకి ఏం కావాలి, నీకేం కావాలి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీకు ఇట్లా జరుగుతోంది, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, వాట్ డూ యూ వాంట్ టు స్టే ఇన్ దిస్ రిలేషన్షిప్ ఆర్ ఎల్స్ యూ వాంట్ టు గో అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అన్నది చాలా తక్కువ మంది అడుగుతారు. నాట్ ఎవ్రీ వన్ ఇస్ డేర్, అంటే లైక్ ప్రతి ఒక్కరికి ఆ ధైర్యం ఉండదు ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేయడానికి. ఒకళ్ళు అడిగితే నీకు ఒకళ్ళు సపోర్ట్ ఉన్నారని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే నువ్వు బయటికి రాగలవు. ఆ సపోర్ట్ వాడికి, ఆవిడకి ఆ సపోర్ట్ దివ్య నుంచి వచ్చింది, మణికంఠన్ నుంచి రాలేదు. అలా ఆవిడ దీని నుంచి బయటకు వస్తుంది. అండ్ ఇంకో వరస్ట్ సీన్ ఉంటుంది. వరస్ట్ సీన్ అనేది అది కానీ, ఆవిడ వాడు రాత్రి తాగొస్తాడు వాళ్ళ నాన్న, తాగొచ్చిన తర్వాత చూపించాడు మనకు కొడతాడో లేదో, ఆ దోషాల దగ్గర ఏదో గొడవ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా పౌడర్ అద్దుకుంటా ఉంటుంది. అది కూడా కాదు, పౌడర్ అడ్డుకున్న తర్వాత పోస్ట్ ఆఫీస్ బయట నుంచినప్పుడు ఒక పిల్ల నడుచుకుంటూ వెళ్తుంది, హలో మ్యామ్ అని చెప్పుకుంటూ. అంటే ఆవిడ ఒక ఆఫీసర్ పోస్ట్ లో ఉంది, అంటే లైక్ ఆవిడ కింద జనాలు పనిచేస్తారు. బట్ డజంట్ మ్యాటర్ టు ద మ్యాన్ ఇన్ ద హౌస్ ఇస్ డ్రంక్ అండ్ హై ఆన్ వాట్ ఎవర్. వాడు హెల్ప్లెస్నెస్ ఆర్ వాడి ఫ్రస్ట్రేషన్ వాడు ఎక్కడ తీర్చుకోగలుగుతాడా అంటే, వాడు మజిల్ యూజ్ చేసి ఇంట్లో ఆడవాళ్ళ మీద తీర్చుకోగలుగుతాడు అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే పవర్ వాడికి. వాడు డబ్బులు సంపాదించడం పవర్ కాదు, ఇంట్లో ఇల్లు బాగుండడం పవర్ కాదు, ఏది పవర్ కాదు. ఓన్లీ వచ్చి ఆడవాళ్ళని కొట్టగలను, సో నేను కొడతా కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు ఉండు, నువ్వు నా రైట్. వాడు మణికంఠన్ అనేవాడు కొట్టడు కానీ అదే మాట్లాడతాడు బేసిక్గా. ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తున్నానేంటి, ఎక్కువ ఇవ్వకూడదు ఏంటి, ఫ్రీడమ్ రిలేషన్షిప్లో ఉంటే ఒకరినొకరు, మళ్ళీ అదే వాడి బ్రెయిన్లో కొంచెం ట్విస్టెడ్ ఉంటుంది లాజిక్. ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలా అంటాడు, మళ్ళీ నేను ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తున్నాను అంటాడు వాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సో అందుకే అంటది మీ నాన్నలా అయిపోతున్నావు అంటే కనబడుతుంది ప్యాటర్న్ క్లియర్గా. వాడు తాగినప్పుడు బిహేవ్ చేస్తాడు, వాడు నాన్నలా కొట్టాడు, మిగతా అని చేస్తాడు, దుంకేస్తా అంటాడు, సీలోకి వెళ్ళిపోతా అంటాడు. అంటే ఇక వాడి అంటే కొట్టలేడు తప్పితే ఎన్ని రకాలుగా దిగజారుతాడో అన్ని రకాలుగా దిగజారుతాడు వాడు. బ్లాక్మెయిల్ చేస్తాడు, చచ్చిపోతా అంటాడు, నేను చంపేస్తా అన్నాడు అంతే, నేను చంపేస్తా అన్నాడు, కొట్టాడు అంతే. తప్పితే మిగతా అన్ని వేస్ వాడతాడు వాడు. అంత నీచాన్ని దిగజారిపోతాడు. అంటే అది ఇందాక మిస్ అయిపోయింది. వాడిని అసలు వాల్యూ చేసుకోడు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదు వాడికి. ఆ అమ్మాయి ముందు ఉండాలా ఉండకూడదా అనేది అది వేరే టాపిక్. అంటే రిలేషన్షిప్లో ఉంటే సెల్ఫ్ ఉండాలి టెక్నికల్ అయితే, ఎవరికైతే వాడికి రిలేషన్షిప్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సొసైటీ. బట్ సరే అది ఉండదు వాడికి. వాళ్ళు కాలు పట్టుకుంటా అంటాడు, అన్నిసార్లు సారీ అంటాడు. అంటే సారీ అనడం తప్పులేదు, బట్ ఆ అమ్మాయి వద్దురా నా నుంచి అవతల పోరా అన్న, ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. నేను చచ్చిపోతా అంటాడు.
అండ్ అదే లైక్ అంటే వాడికి ఈస్ యా బేసిక్గా డిపెండెంట్ అబ్బా. వాడికి సేమ్ వెరీ వెరీ సింపుల్ థింగ్ ఇస్ వెరీ డిపెండెంట్. వాడికి ఒక మనిషి డిపెండెంట్. కావాలి. యా యా డిపెండెంట్ ఆల్సో వాడు ఫీల్ అవుతాడు. వాడు ఇచ్చేసాడు ఆ డిపెండెన్సీ ఆ అమ్మాయికి. వాడు కరెక్ట్. లిటరలీ వాడు ఒక్కడే ఉండలేడు. వాడు ట్రస్ట్ చేసుకోలేని ఒక పొజిషన్ లో ఉన్నాడు వాడు. అందుకే ఇచ్చేసాడు వాడిని కంప్లీట్ గా. బట్ ఆ డిపెండెన్సీ వాడు డిపెండెన్సీలో అనుకోడు, వాడు ఓనర్షిప్ అనుకుంటాడు. ప్రాబ్లం అది కదా. అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ ది ఎండ్ వాడి ఎమోషన్స్ అన్ని ఆ అమ్మాయి మీదే తీర్చుకుంటాడు కదా, ఒక టాక్సిక్ ఎమోషన్ అన్నిటికి. అండ్ ఇట్ ఈస్ డిపెండెన్సీ. వాడు క్లియర్లీ వాళ్ళ ఫాదర్ లానే అది చాలా 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 స్పష్టంగా చూపించారనిపించింది డైరెక్టర్. ఎందుకంటే ఆ ఒక కాలేజ్లో నువ్వు ఉన్నంతసేపు శాండీ అన్నట్టు నీకు ఎలాంటి అబ్లిగేషన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. సో ఒక ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు నువ్వు తోపుగానే బిహేవ్ చేయాలనుకుంటావు, తోపుగానే బిహేవ్ చేస్తావు కూడా. అలాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు వాడి దగ్గర 2-3 స్కిల్స్ ఉంటాయి. ఒకటి మిమిక్రీ చేయగలుగుతాడు, ఇంకోటి వంట బాగానే ఉండగలుగుతాడు. అంటే కెఫే పెట్టే అంత కెఫేలో ఎలాంటివి ఉండాలి, ఫుడ్ ఉండాలి అనే ఐడియా ఉంది వాడికి. కెఫే ఎలా డిజైన్ చేయాలి, అండ్ ఈజ్ ఎ డిజైనర్ ఆల్సో, ప్రాపర్ డిజైనర్ ఆల్సో. సో ఇలా 2-3 స్కిల్స్ ఉంటాయి. ఈ స్కిల్స్లో వన్ ఆఫ్ ద స్కిల్ యూజ్ చేసి ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకోగలుగుతాడు కాలేజ్లో. అది వాడి అచీవ్మెంట్. అండ్ ఆ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవడు వాడిని దేక్తలేడు. అంటే వాడికి ఉద్యోగం ఇస్తలేడో, ఆర్ వాడు చేసిన ఉద్యోగాలు వాడికి నచ్చట్లేదో, ఆర్ వాడికి ఉన్న స్కిల్ సెట్ని వాడు కరెక్ట్గా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ అచీవ్మెంట్ వాడికి వస్తుందో, ఆ అచీవ్మెంట్ వాడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే అప్పటికే వాడు ఆ అమ్మాయిని పొండాటి అంటాడు, పెళ్ళామంటాడు. సో వాడి బుర్రలో 6 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి వాడి వైఫ్. వాడు అలా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఆవిడ అలానే బిహేవ్ చేస్తున్నాడు. అండ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ ఇంట్లో ఏదైతే జరుగుతుందో, రాత్రి గొడవ అవుతుంది, పొద్దున ఆవిడేమో పాపం కన్సిలర్ పెట్టుకొని వెళ్ళిపోయి ఆమె ఉద్యోగం చేసుకుంటుంది, వంట వండి పెడుతుంది. వీడేమో వాళ్ళ ఫాదర్ రాత్రి తాగేసి వచ్చి మళ్ళీ కొట్లాడతాడు. ఆ టాక్సిక్ సైకిల్ అయితే వాడు చూస్తూ, మరి ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాడో తెలియదు మనకి, బట్ చాలా ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాడు. చూస్తూ వాళ్ళ నాన్న పైన ఒక హేటెడ్ ఉంది, కానీ వీడు కూడా ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ ఆల్సో హిస్ ఫాదర్ సన్. సో వాటిలో కూడా ట్రేట్స్ వస్తాయి బయటికి, అనేవి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. బట్ వాడికి అది కనబడతలేదు, మనకు కనబడతాయి మనం చూస్తున్నప్పుడు. అండ్ అమ్మాయి పైన వాడు విరుచుకుపడుతున్నప్పుడు కూడా చాలా కనబడుతూ ఉంటాయి. అలా బిహేవ్ చేస్తూ వస్తాడు. అండ్ నాకెందుకు వాళ్ళమ్మ అలా దివ్యతో రిలేషన్షిప్ కంపల్సరీగా వర్కౌట్ అవ్వాలి అని ఎందుకు కోరుకుంటుందని నాకెందుకు అనిపించింది అంటే, ఆవిడకి చెప్పుకోవడానికి ఎవరు లేరు అని చెప్పి ఏడ్చేస్తుంది కదా బెడ్ పైన ఉన్నప్పుడు, సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత. సో ఈ అమ్మాయి లైఫ్లోకి వచ్చింది అనుకో, గర్ల్ విల్ లిసన్ బ్రో. ఒక అమ్మాయి వచ్చినప్పుడు వింటరు. అండ్ బట్ ఆమె లైఫ్లో ఉన్న ఇద్దరు మెన్, దే ఆర్ నాట్ ఈవెన్ గివింగ్ అ ఫక్. సాడ్లీ 2 మెన్ ఉన్నారు. ఒకటి తాగేసి కొట్లాడతాడు, ఇంకోటి తాగేసి వచ్చి చిరాకు పడితే కొట్టాడు, బట్ చిరాకు పడతాడు, అది ఇది మాట్లాంటాడు, వినడు. బట్ ఈమె వింటదేమో అంటే ఆమె ఎంత హోప్స్ పెట్టేసుకుంటుంది అంటే దివ్య పైన. ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్లో వెళ్ళి ఆమెకి ఇన్ఫర్మేషన్ రివీల్ అనే సీన్ చూడు, మెంటల్ వచ్చేస్తుంది నీకు. ఈమె ఎట్లా ఏడుస్తుంటుంది. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ షీ ఈస్ క్రైయింగ్ ఆన్ ది అదర్ సైడ్ బికాస్ వీళ్ళది వర్కౌట్ అవ్వాలి. అండ్ అప్పుడు రియలైజ్ అవుతుంది, అరే నా కొడుకు మారలేదు అని. మారిపోతాడు అనుకుంటుంది. ఎందుకంటే ఆమెకి ఏం కనబడుతుంది, బెంగళూరు ఉద్యోగం కనబడుతుంది, ఆర్ బెంగళూరులో వాట్ ఎవర్ పైసలు తీసుకుపోయిండు బిజినెస్ కనబడుతుంది కదా తప్ప. అండ్ సాడ్లీ దిస్ ఇస్ పోస్ట్ హర్ సూసైడల్ దిస్ థింగ్. అండ్ అప్పుడప్పుడే ఆమెకి ధైర్యం పెరుగుతుంది. డ్రైవింగ్ చేసుకుంటూ షాప్ దగ్గర వెళ్ళి వస్తుంది, సొంతంగా వెళ్ళి ఒక పాట్స్ అవన్నీ పెంచుకొని చెట్లు పెంచుకుంటుంది. కొంచెం ధైర్యం పెరుగుతుంది, మళ్ళీ పడాలని పడేసిన వాడు when this is revealed to her. But I think she's suffering so much. I think at some point she was expecting, and also one point వీడు పెట్టే బాధ ఆవిడకన్నా ఇంకెవరు బెటర్గా అర్థం చేసుకోలేరేమో. అండ్ అంటది కూడా ఫోన్లో, వీడు మారుతాడు అనుకున్నాడమ్మా, మారలేదు, ఓకే నేను నీ మీద కోపం లేదమ్మా అంటది. అండ్ లైక్ ఆ సీన్ లో అసలు గౌరీప్రియ ఎక్సెల్స్ బ్రో. లైక్ అంటే ఏం తలుచుకుని ఏడ్చిందో కానీ నిజంగా ఏడ్చింది ఆ అమ్మాయి.
ఎందుకంటే వెరీ వెరీ ఎట్ సమ్ పాయింట్ షీఈ్ ఆల్సో గిల్ట్ ట్రిప్పింగ్. అరే నేను ఆంటీని మోసం చేశాను అన్న గిల్ట్ ఆమెలో కూడా ఉంటుంది. బట్ అది యాక్చువల్లీ వాడు తప్పు. వాడు చెప్పకుండా హైడ్ చేస్తాడు. వాడు ఏదో నాకు నా పిల్ల దొరికేస్తుంది అని వాడు అనుకుంటుంటాడు. బట్ ఈ అమ్మాయి చాలా క్లియర్గా చెప్తుంది. యా బట్ ఆ గిల్ట్ ట్రిప్ పోవడానికి వాడు చెప్పేస్తాడు వాళ్ళ అమ్మకి. యా ఇంకో 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 చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ సీన్ తర్వాతనే అదే ఎమోషన్ ఈఎంఐలో క్యారీ అవుతూ ఉంటుంది. అదే ఎక్కిళ్ళతోని అదే ఏడ్చుకుంటూ ఆ మదన్ అనే క్యారెక్టర్తో మాడుతుంటుంది. సో అప్పుడు అతను చెప్తాడు కదా, అతను రివీల్ చేస్తాడు అతని స్టోరీ, వాడి సో హీఈస్ ద చేంజ్డ్ గుడ్ వర్జన్ ఆఫ్ వాట్ మణికందన్స్ క్యారెక్టర్ ఈజ్. కొన్నేళ్ల ముందు వీడికి ఇదైంది, పలానా అయింది, అతను పొజిటివ్ ఉండే మార్చుకున్నాడు. ఓకే దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ, కొంచెం దూరం ఉన్నాడు. ఎక్కడ అంటే ఆ మదన్ వాండర్స్తో అమ్మాయి లైక్ ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది కదా, అతని పర్స్పెక్టివ్లో ఇందాక అంటున్నట్టు అతను మణికందన్ క్యారెక్టర్ అయితే ఒకవేళ మార్పు చెందిన తర్వాత ఇలా ఉంటుందో, ఒకవేళ 2 ఏళ్ల ముందే మార్పు చెంది సేమ్ ఐటీ ఫీల్డ్లోనే ఉండి ఐటీ ఫీల్డ్ వాట్ ఎవర్ ప్రొఫెషనల్ వర్కింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అతను మదన్ వాండర్స్ లాగా అవుతారేమో. ఎందుకంటే అతనే సీరియస్గా రివీల్ చేస్తారు, ఇలా చెప్తాడు, ఇలా ఉండేవాడిని నేను, ఇలా అయిపోయింది, అందుకే నేను కొంచెం దూరం వచ్చేసిన అండ్ నార్మల్గా ఉంటున్నా, ఎవరున్నా కూడా నార్మల్గా ఇంటరాక్ట్ అవుతున్నా, అలాంటి ఏ ఉద్దేశాలు పెట్టుకోకుండా ఉంటున్నా అని అతనే చెప్తాడు. అండ్ అదోకే, కానీ ఇంకా బాధ కలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అంటే వీడి ఇలాంటి గలీజ్ పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళతో బ్రేకప్ చెప్పేస్తున్నా. అసలు అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు నిజంగానే ప్రేమించింది. అది ఇన్ఫాచ్యుయేషన్ ఉండొచ్చు, లేకపోతే చిన్న 20 ఎర్లీ అడల్ట్ యంగ్ అడల్ట్ టైప్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఆర్ నిజంగానే చాలా చాలా ప్రేమించి ఉండొచ్చు, ఏమైనా ఉండని. బట్ ఆ అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లో వాడిని వదిలేసిన ప్రేమించిన వాడిని, ఒకప్పుడు ప్రేమించిన వాడిని, మేబీ షీ మూడ్ అవుట్ ఆర్ షీ హాస్ గ్రోన్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్, కానీ వదిలేస్తున్నా అనే గిల్ట్ ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి. అది దానివల్ల ఇంకా బాధపడుతున్నా అంటది. అండ్ యాడ్ టు దిస్ వాళ్ళ అమ్మ పర్స్పెక్టివ్ అయితే ఇందాక మాట్లాడుకున్నామో అది యాడ్ చేస్తే జస్ట్ బ్లోస్ అవుట్ ఇన్ హర్ హెడ్. అంటే ఎంత రన్ అవుతుందో అమ్మాయి హెడ్లో అని, విచ్ ఇస్ లైక్ చాలా చాలా వెరీ హార్డ్ టు టేక్, అంటే హార్డ్ టు వాచ్ ఆల్ దట్. అంత నువ్వు సినిమాలు చూస్తున్నప్పుడు వెరీ వెరీ టఫ్. యా నాకు ఇంకోటి, వాడు ఏ అబ్బాయి పడితే ఆ అబ్బాయితో లింక్ చేసుకుంటాడు. ఎందుకు అంటే ఇందాక మిస్ అయిపోయిన పాయింటే, వాడి ఇన్సెక్యూరిటీ ఎంత ఉంది అంటే వాడు ఎప్పుడు మిర్రర్లో చూసుకోవాలనుకోడు. సో ఎప్పుడైనా ఆ అమ్మాయి అంటే బ్లేమ్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు అని చెప్పడానికి ఏదో ఒకటి కావాలి కదా. అండ్ అది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది అంటే నేను కూడా కొన్ని తప్పులు చేశానులే అంటుంది. ఏంటి ఇప్పుడు అబద్ధం చెప్పడం, బట్ అబద్ధం ఎందుకు చెప్పింది, వాడికి నచ్చదు కాబట్టి. రైట్, స్నోబాల్ ఎఫెక్ట్ కదా అది. ఇప్పుడు ఇది చెప్తే పెంట్ అవుతుందని తెలుసు, చెప్పకపోతే బెటర్ కదా. ఆ చెప్పకపోవడం వల్ల ఇంకా పెద్ద అదే అంటాడు వాడు. సో అండ్ అదే అంటాడు, అప్పటికప్పుడు పెంటను తీర్చుకోవడం బెటర్, తర్వాత ఏదో దాచి పెంట అది అయ్యకంటే అప్పటికప్పుడు కొట్లాడి లేదు నేను ఇదే చేస్తా అనడం బెటర్. బట్ వాడు వినే టైప్లో లేకుండేసి వాట్ ఎవర్ వాడి క్యారెక్టర్ ఏదైతే ఉందో వాడు వినడు. వాడు నాన్న నేనే మోనార్క్ అంటాడు వాడు. సో యా వెరీ. తర్వాత ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే, ఒక సీన్ ఉంటుంది. బై ద వే ఒక క్యారెక్టర్ గురించి నేను చెప్పాలి. గౌరీప్రియ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కదా, భలే క్యూట్ ఉంటాడు. సోహెల్. యా, అబ్బా అసలు అబ్బాయి చూడడానికి కూడా నాకు చాలా నచ్చాడు. అండ్ హిస్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎనీథింగ్ నాకు చాలా నచ్చింది. లైక్ వెరీ, అండ్ తన క్యారెక్టర్ కానీ సినిమాలో ద వే హీ పర్ఫార్మ్ అండ్ ద వే హీ లుక్డ్, నాకు ఎంత నచ్చాడో అబ్బాయి అసలు. తన క్యారెక్టర్ కూడా త్రూ అవుట్ ద ఫిల్మ్, ఎస్పెషల్లీ ట్రిప్ నుంచి చాలా బాగుంటుంది. అది ఆ క్యారెక్టర్ గురించి సపరేట్ గా చెప్తాను. బట్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, తను జాబ్ పోయింది అని గౌరీప్రియకు తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు తన కోపంతో ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసాక అప్పుడు వీడు చూస్తాడు కదా, వీళ్ళందరూ ఉన్నట్టు కానీ ఇది కానీ, నేను ఎక్కడున్నాను అంటే నేను వేరే చోటు ఉన్నాను, సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వచ్చి వాడు వస్తాడు కదా.
వచ్చినప్పుడు ఎప్పుడైతే గౌరీప్రియ క్వెషన్ చేస్తుందో, "నువ్వేంటి ఆఫీస్ నుంచి వస్తున్నావా?" అని ఎప్పుడైతే గౌరీప్రియ క్వెషన్ చేస్తుందో, వాడు "అది కాదు నువ్వు టాపిక్ మార్చు. టాపిక్ ఎందుకు మారుస్తున్నావు?" అది ఇది అని వాడు గోల చేస్తాడు. వాడిని అప్పటి వరకు క్వెషన్ చేయని పర్సన్ కూడా వాడిని క్వెషన్ చేసింది. అప్పటి వరకు ఏదో ఒకటి చెప్తూ సపోర్ట్ చేస్తూ, అది చేస్తూ, ఇది చేస్తుంది గానీ, వాడు ఎందుకంటే వాడి లైఫ్‌లో ఉన్న ఒక ఈగో గాని, అది ఏది గాని దాన్ని తన మీద తీసుకుంటున్నాడు ఇంకా కంప్లీట్‌గా. అంటే ఈ పిల్ల కూడా ఇంక లాజికల్ మాట్లాడుతోందా నన్ను అంటే తను గుడ్డిగా సపోర్ట్ చేయడం వల్ల గౌరీప్రియ ఈజ్ లైక్ అంత టాక్సిక్ వాడిని కూడా చక్కగా హ్యాండిల్ చేస్తూ, డీల్ చేస్తూ అట్లా ఉన్నది కూడా సడెన్‌గా క్వెషన్ చేసేసరికి ఇంకా వాడు ఇంకా కంప్లీట్ బ్రేక్ అయిపోతాడు ఇంకా. నా వల్ల కాదు ఇంకా అని చెప్పి ఐ థింక్ ఏదో తిట్టడమో ఏదో చేస్తాడు. నేను యాక్చువల్లీ కొడతాడనుకున్నా. బట్ తిట్టడంతో ఆపేసాడు డైరెక్టర్. పాపం Yeah. చాలా హర్ట్ అయినట్టుంది కొట్టినందుకు. ఎనీవేస్ Yeah. But అంటే వాడు ఎవరైతే సుహేల్ అని ఉంటాడో వాడు కొంచెం రేషనల్ క్యారెక్టర్ లాగానే కనబడతాడు. అంటే వాడు ఎప్పుడు ఓవర్ టాప్ వెళ్ళి మాట్లాడాడు, నవ్వుతాడు, ఫ్రీడమ్ అని. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ నేనేంట్రా ఇచ్చేది అంటాడు. వాడు కొంచెం రేషనల్ అంటే కొంచెం బుర్ర పెట్టి అని ఉండదు. వాడు పరిగిన ప్రపంచం ఆర్ వాట్ ఎవర్ డిఫరెంట్ అనుకుంటా క్లియర్లీ వీడితో కంపేర్ చేసుకుంటే. సో అది చూపించడానికి ట్రై చేస్తాడు. బట్ అసలు నాకు ఇంకో సీన్ ఉంటుంది ఏంటి, వాడు బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు పైకి టెర్రస్ మీదకి వెళ్తారు కదా. టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు సో ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఐషు అని ఉంటుందో ఆ అమ్మాయి ఫస్ట్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తాడు వీడు, ఆ అమ్మాయి ఏంటి ఎవరితో పడితే వాడితో పడుకుంటుంది అంటాడు. అదే అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది అసలు నువ్వు నా ఫ్రెండ్ గురించి మాట్లాడి నీకు ఏ రైట్ లేదని. ఎందుకు ఇదంతా అంటుంది, ఆ అమ్మాయి సీరియస్ అవుతుంది, మంద అవుతుంది. ఇదే స్టీరియో టైప్, అది స్టీరియో టైపే వాడి బ్రెయిన్లో అది, రైట్. సో సో ఆ అమ్మాయి వాడు టెర్రస్ మీదకి వెళ్ళి బర్త్డే టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి మధ్యలో వస్తుంది. ఎవరు రారు, అమ్మాయి వస్తుంది. ఏంటి పార్టీ టెర్రస్ మీద షిఫ్ట్ చేశారా అని. షీ వాజ్ జస్ట్ చెకింగ్ అసలు ఏమైనా అవుతుందా, ఏమైనా డేంజర్ అవుతుందా, నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా అని. దట్ ఈస్ అ ట్రూ ఫ్రెండ్ బ్రో. లైక్ నేను డిస్టర్బ్ చేయను, నీకు స్పేస్ నీకు ఇస్తాను, కానీ మా వాడికి ఎవరికైనా ఏమైనా జరుగుతుంది అని తెలుస్తుంది అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను నేను. దట్ ఈస్ అ ట్రూ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఎంత బాగుంది. ఎప్పుడు కూడా చూడు అందరూ అరే ఈ సిచ్యువేషన్ అరే ఏంది వీడు ఇట్లా చేస్తున్నాడు అంటారు, కానీ ఎప్పుడు కూడా అమ్మాయి గౌరీప్రియ ఆవిడ సైడ్ తిరిగి ఆర్ యూ కంఫర్టబుల్, ఆర్ యూ ఓకే విత్ ఇట్ అని అడుగుతుంది ప్రతిసారి. నీకు ఓకేనా, నువ్వు కంఫర్టబులా, వాడు ఇట్లా చేస్తాడు అంటారు, నీకు ఓకేనా. పైన అందరూ వచ్చి అయిపోయిన తర్వాత కిందికి వస్తారు. కిందికి వచ్చి కేక్ కటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా బాల్కనీలో ఇది మళ్ళీ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి వెంటనే డిఫ్యూజ్ చేస్తుంది రాగానే. కరెక్ట్. అండ్ మళ్ళీ చూడు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదేంటి మేకప్ సెక్సా హికియా అదంతా అడిగిన తర్వాత నువ్వు మారవు అంటే నువ్వు ఒక టాక్సిక్ రిలేషన్లో ఉన్నావు అని కూడా నీకు చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సో క్లియర్లీ వాడు ప్రేమిస్తున్నాడు క్లియర్లీ, లైక్ ఈజ్ షోయింగ్ ఎఫెక్షన్, ఆ కేర్ చూపిస్తున్నాడు, ఆ అమ్మాయికి ఆ సెక్యూరిటీ ఇస్తున్నాడు, అవన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయి వాడి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు పిచ్చి అన్కంఫర్టబుల్ ఫీల్ అనేది ఎక్కడ చూపించాడు. ఓన్లీ ఆ లాస్ట్ ఎప్పుడైతే వాడు ఇట్లా బలవంతంగా హక్ చేసుకున్నాడో అక్కడ తప్పితే ఆ అమ్మాయి వాడి దగ్గర ఎప్పుడు భయపడదు. అంటే వీడు ఏదైనా చేసేస్తాడన్న ఇది ఉండదు, కానీ వాడు అంటే వెగట్ వచ్చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి, రైట్. బట్ సో ఆ అమ్మాయిని వాడు ఏ స్టేజ్ వరకు తీసుకెళ్తాడంటే ఆ అమ్మాయి ఒక సీన్లో అంటుంది కదా, నేను కూడా చాలా తప్పులు చేశాను కదా, అదే సీన్లో అంటుంది నేను కూడా చాలా తప్పులు చేశాను కదా, అయినా ఒప్పుకున్నాడు కదా. సో ఆ అమ్మాయిని వాడు గిల్ట్ ట్రిప్ చేస్తూ ఉంటాడు, నువ్వు ఇది చేసావు కదా అది చేసావు కదా అని వాడి ఇదంతా. సో అది అలవాటు అయిపోయింది ఆ అమ్మాయికి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తున్నా ఎక్కట్లే అమ్మాయికి. అండ్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది రమ్య అని. సో షీఈస్ టిపికల్, అంటే విలేజ్ నుంచి ఎవరైతే వచ్చి ఇది చూడడానికి ఎక్సైట్ అవుతుంటారో ఆ అమ్మాయి అదే క్యారెక్టర్ ఆ అమ్మాయిది. బట్ ఆ అమ్మాయి మస్తు ఉంటుంది, అంటే లైక్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కానీ ఏది ఎక్కువ చేయకూడదు. అండ్ ఆమెకి చాలా తెలియదు ఇదేంటి ర్యాష్ వచ్చిందని అడుగుతుంది హిక్కీ అంటే. సో నాకు అది యాక్చువల్లీ చాలా కోపం వచ్చింది. ఎందుకు? దట్ వాస్ ట్రూలీ అసలు సర్లే. బట్ యా ఐ అండర్స్టాండ్. నాకు ఏదన్నా సినిమాలో పాయింట్ అవుట్ చెయ్యొచ్చు అని అంటే చుడిదార్ వేసుకున్న అమ్మాయికి హిక్కీ అంటే ఏంటో తెలియదు అన్న అదొక్క
ఒక్కటి తప్ప అంటే ఏమో నాకు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అనిపించింది. బట్ తర్వాత ఈవెన్చువల్లీ ఐ అండర్‌స్టూడ్. బట్ ఆ బట్ స్టీరియోటైప్స్ ప్లే నేను చేస్తాడమ్మ. సినిమా మొత్తం ప్లే చేస్తాడు. ఇప్పుడు ఎవరైతే ఈ మోడర్న్ అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి వేరే అవుట్‌లుక్ ఉంటుంది. ఈ అమ్మాయి వేరే అవుట్‌లుక్ ఉంటుంది అని స్టీరియోటైప్ ప్లే చేస్తాడు సినిమా మొత్తం. అది ఎక్కడా మిస్ చేయడు. అండ్ వన్ థింగ్ ఈజ్ నాకు తన క్యారెక్టర్ లైక్ ఆ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లైక్ తన ఫ్రెండ్ ఉంటది కదా! తన ఫ్రెండ్, ఆ బాయ్ ఫ్రెండ్, ఆ కపుల్ నాకు యాక్చువల్లీ చాలా ఫస్ట్ ఆ అమ్మాయి గురించి నేను చెప్తాను. బికాజ్ ఐ హావ్ సీన్ లైక్ మై ఫ్రెండ్స్ వర్ ఇన్ టాక్సిక్ థింగ్. అది అయితే పక్కా. దిస్ చెకింగ్ ఆన్ థింగ్ ఉంటుంది కదా! సమ్ టైమ్స్ దే ఫీల్ లైక్ వి షుడ్ చెక్ ఆన్ అండ్ కొన్ని సార్లు వాళ్ళకిష్టం ఉండదు. ఇప్పుడు 'గౌరీప్రియ' క్యారెక్టర్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు గదా! కొన్నిసార్లు వాళ్ళకి నచ్చుతుంది. కొన్నిసార్లు వాళ్ళకి నచ్చదు. సో, ఐ ఐ మేక్ ష్యూర్ థట్ ఆర్ లైక్ షీ మేక్స్ ష్యూర్ థట్ నేనున్నానని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బికాజ్ అది ఇట్స్ ఎ ప్రైవేట్ థింగ్ రైట్? నేనున్నానని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎవ్రీ టైమ్ ప్రతిసారి కూడా షీ'ల్ నాట్ మెడిల్. కొన్ని సార్లు నాకు ఎక్కడో ఒక చోట అనిపించిందేమో గాని గుర్తు రావట్లేదు కరెక్ట్‌గా. షీ'ల్ నాట్ మెడిల్ బట్ షీ'ల్ సే థట్ ఐ యామ్ దేర్. ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది తను. తన దగ్గర నుంచే వస్తుంది యాక్చువల్లీ తనకి. అండ్ వెన్ అది అది నాకు చాలా నచ్చింది. అండ్ దిస్ గై తన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా! మదన్ అదే సారీ ఈ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో మణికంఠన్స్ క్యారెక్టర్ ఆ ట్రిప్ మొత్తంలో కూడా అంత చెత్త చేసిన ఈ మదన్ వండర్స్ వీడుంటాడు చూడు తనైనా వాడిని నువ్వు తీసుకురాకు నెక్స్ట్ టైం నీ ఎక్స్ ని తీసుకురాకు నెక్స్ట్ టైం అనేది అని అంటాడు కానీ ఈ బాయ్ ఫ్రెండ్ ఒక్క నాడు కూడా తన బిహేవియర్ ని క్వశ్చన్ ఏనాడు చేయడు. చాలా డీప్‌గా ఫీల్ ఒక్కసారి అయ్యాడు అంటాడు అంతే. ఏమంటాడంటే ఆ తను అంత ప్రేమిస్తున్నాను బ్రో అంటే బ్రో నువ్వు ప్రేమిస్తే ఈ పని చేయవు అని అంటాడు అంతే. ఈ ఒక్కసారి కూడా ఆ ఆ మణికంఠన్ క్యారెక్టర్ ని జడ్జ్ కూడా చేయడు వాడు. అంటే హీ లవ్స్ యాక్సెప్టింగ్. తను యాక్సెప్ట్ చేస్తాడు మనుషుల్ని. ఒకళ్ళకి ఒక అలౌవింగ్ అన్నది ఒకటుంది అన్నది దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అలౌవింగ్. ఒక మనిషిని నువ్వు అలౌ చేయడం ఏంటి? నువ్వు ఒక మనిషికి నీకిది నచ్చిందా? నచ్చలేదా? చెప్పు తను అడిగితే. అంతే. బట్ ఎట్ ది ఎండ్ వాట్ షీ ఇఫ్ షీ ఒక డ్రెస్ వరకైనా తీసుకో. ఇప్పుడు ఒక డ్రెస్ నువ్వు గనక ఒకళ్ళకి పెడితే నీకు నచ్చిందా? నచ్చలేదా? నువ్వు అది తీసుకోకు ఈస్ ఆర్డరింగ్. నచ్చిందా? నచ్చలేదా? అనడం జడ్జ్‌మెంట్. వాడెప్పుడు జడ్జ్‌మెంటే ఇస్తాడే తప్ప, అది కూడా వాళ్ళు అడిగితేనే ఇస్తాడు తప్ప, ఎప్పుడు వాడు ఇది చెయి, ఇది చెయి అని ఆర్డరింగ్ ఉండదు తన దగ్గర. నాకు అది ఎంత బాగా చూపించారు. అందుకే అంత నచ్చాడు నాకు ఆ అబ్బాయి. హి డజంట్ కేర్ అనిపిస్తుంది నాకు. అంటే లైక్ నా ప్రపంచం నా జాయింట్ నేను కొట్టుకుంటా. నాకు సంబంధం లేదు మిగతా ప్రపంచంతో అన్నట్టుంటాడు వాడు. యాహ్! తనకి యాక్చువల్లీ చాలా సంబంధం ఉంది. హి కేర్స్ ఎ లాట్. నువ్వు స్టార్టింగ్ నుంచి చూడు. మనం అట్లా అనుకుంటాం. సీ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ నాట్ కేరింగ్ అండ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యాక్సెప్టింగ్ అండ్ నాట్ కేరింగ్. హి కేర్స్. ఎందుకు అంటే గౌరీప్రియ ఇష్యూలో ఫస్ట్ మణికంఠ నా పెద్ద గొడవ జరిగినప్పుడు తను లోపలికొచ్చి ఏడుస్తున్నప్పుడు ఆపింది ఎవరు? వీడే కదా! హి కేర్స్ ఫర్ గౌరీప్రియ. తను డిస్టర్బ్డ్ గా ఉందని తనకి తెలుసు. హి యాహ్! వాంట్స్ టు. ఇన్ ఎ హి వే యాహ్! డజంట్ వాంట్. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దట్. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠన్ ఉన్నాడు. మణికంఠన్ అన్ని విషయాల్లో గౌరీప్రియ దగ్గరకొస్తాడు. ఇట్స్ డజంట్ మీన్ హి ఈస్ కేరింగ్ రైట్? వాడు ప్రతి నువ్వు నువ్వు ఒక 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 మనిషిని నువ్వు కేర్ చేయాలంటే వాడి లైఫ్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్. ఐ సీ యువర్ పాయింట్. సో, వాట్ నాకు అందుకే అది ఒకటిను ఆహ్, తర్వాత ఒకటేదో చెప్తా అనుకున్నా. హ్మ్. సో, ఓకే. అంటే అతను కేర్ చేయడానికి కాదు. అతనికి ఎవరైతే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ గురించి పట్టించుకుంటాడు. కానీ హి డజంట్ కేర్ అబౌట్ వాట్ మణికందన్ ఈస్ గోయింగ్ త్రూ ఆర్ వాట్ ఈస్ మణికందన్స్ కేస్ అది. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ అనిపించింది ఏంటి అంటే వాళ్ళ నలుగురు కూడా ఆ మణికందన్ ట్రిప్కి రావడానికి అంతగా నచ్చదు వాళ్ళకి. బట్ వీడు నైస్ అంటాడు. తర్వాత అర్థమైంది వీడు స్మోకప్ చేయడానికి ఒక పార్ట్నర్ దొరికిందని చెప్పేసి వాడికి అదే ఇంట్రెస్ట్. వాడికి స్మోకప్ చేయడానికి కూడా దొరికింది కాబట్టి వాడిని తీసుకొచ్చిన నేను నవ్వుకున్నా ఎందుకంటే ఐ డోంట్ నో నాకు అది అనిపించింది. అండ్ వాడు ఒకసారి కళ్ళు తాగుతుంటారు వాటి ఏదో తాగుతూ ఉంటారు బెడ్ పైన కూర్చొని మాట్లాడుతుంటారు కదా. అప్పుడు ఫ్రీడమ్ ఇచ్చాను అండ్ రెస్పెక్ట్ వాటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు
నువ్వు చెప్పింది కరెక్ట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను, కానీ నీవి అదేందో చెప్పురా అని చెప్పేసి వింటూ ఉంటాడు. నాకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే, వీడికి తెలుసు వీ మణికందన్కి ఎక్స్ప్లెయిన్ చేసినా మణికందన్ వినే స్టేజ్లో ఉండడు, అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వీడికి లేదు. అండ్ సర్లే నువ్వు తెలుసుకుంటావులే తర్వాత, ఈవెన్చువల్లీ లెర్న్ అనే జోన్లో ఉంటాడు వీడు. హీ థింక్స్ హీ డజంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, అండ్ ఓకే ఇది కాదురా ఇది అని చిన్నపిల్లలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టు వాడికి అర్థమైందని నాకు అనిపించింది. బికాస్ లైక్ ఓకే నాకు ఓపిక లేదు, ఇప్పుడు నేను చెప్పాను, నేను ట్రిప్లో ఉన్నా, నేను ఎంజాయ్ చేస్తా అన్నట్టు నాకు అనిపించింది. సో దట్ ఈస్ వాట్ ఐ టేక్ అవే ఫ్రమ్ దట్ పర్సన్. రైట్. Yeah. నాకు I అదే don't అనిపిస్తుంది. think he needs a partner. I think he's like I He's think okay. he's No, self-centered he enough. doesn't need a partner. ఓకే ఓ పార్ట్నర్ దొరికిండు, ఓకే దిస్ ఇస్ నైస్ అని స్మోక్ చేస్తూనే ఉంటారు వాళ్ళు, యాజ్ లాంగ్ యాజ్ దే కీప్ డ్రైవింగ్. Yeah, I understand. But నాకెలా అనిపించింది అంటే, see, నువ్వు నాకు ఏదైనా జరగని, ఐల్ ఎంజాయ్. ఈజ్ లైక్ ఆర్జీవి. నేను అదే he ఐల్ doesn't care. ఎంజాయ్. నేను ఎంజాయ్ చేద్దామని వచ్చా. నాకు చుట్టుపక్కల ఏం జరిగినా నేను ఎంజాయ్ చేద్దామని వచ్చా. ఐల్ ఎంజాయ్. ఇట్స్ మై వరల్డ్. He loves his world. He loves his world around. నేను ఎంజాయ్ చేస్తా. He's very secure. వాడికి తెలుసు ఎలాంటి వాళ్ళు వచ్చిన, ఎందుకంటే వాడు డిపెండెంట్ గా లేడు ఎవరి మీద. Exactly. వాడి గర్ల్ ఫ్రెండ్ మీద వాడు డిపెండెంట్ గా లేడు. వాడి గర్ల్ ఫ్రెండ్ వీడి మీద డిపెండెంట్ గా లేరు. దే ఆర్ టుగెదర్ బికాస్ దే ఫీల్ హ్యాపీ టుగెదర్. అంతే. ఇప్పుడు వాడు ఆ పర్టికులర్ ట్రిప్ అంతా కూడా మణికంఠన్ ఉన్నా లేకపోయినా వాడు అలాగే ఉంటాడని వాడికి తెలుసు. హీఈస్ హ్యాపీ విత్ హిమ్సెల్ఫ్. వాడి లైఫ్ లో ఇంకా మదన్ వండర్స్ గారు ఉన్నాడు కదా, తనకి ఇంకా ఒక సెన్స్ ఆఫ్ ఇబ్బంది ఉంటుంది ఇట్లా స్మోక్ విషయంలో గానీ ఈ విషయంలో గానీ. బట్ దిస్ గై హీల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ స్టేట్. ఎలా ఉన్నా సరే ఏ విషయంలో అయినా హ్యాపీ ఉంటాడు. సో వాడికి స్మోకింగ్ పార్ట్నర్ అని హీ డజంట్ కేర్ ఇఫ్ మణికంఠన్ ఈస్ కమింగ్ ఆర్ నాట్. అండ్ ఆ స్మోకింగ్ థింగ్ లో కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఇది కానీ హీ వాంట్స్ టు లిసన్ అంతే. బికాజ్ వాడికి విన్నప్పుడు ఆనందం వస్తుంది, ఆనందం రాదు కాదు. హీఈస్ హ్యాపీ. వాడిది విన్నా హ్యాపీయే, వినకపోయినా హ్యాపీ. మాట్లాడుతున్నాడు, సరే సరదాగా ఉంది, మాట్లాడుతున్నాను, వింటున్నాను. వాడిది ఒక పర్స్పెక్టివ్, నేను వింటాను అంతే. వాడు అడిగినప్పుడే చెప్తా. సేమ్ పాయింట్, వాడు అడిగినప్పుడు చెప్తా. I think nice ఎందుకు అన్నాడు అంటే, చెప్తున్నాను కదా అని అన్నప్పుడు వాడు ఏదైనా చెప్తాడు. నైస్ ఎందుకు అన్నాడు అంటే వాడు హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్, ఏమంటారు, ఇట్లా అవుతుంది అని వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు బేసిక్గా, అందుకే నైస్ అన్నాడు. సో దేర్ ఇస్ గోయింగ్ టు బి డ్రామా, అందుకే నైస్ అన్నాడు అనిపిస్తుంది. నథింగ్ మోర్ దెన్ దాట్. ఎనీవేస్, ఎనీథింగ్ ఎల్స్ ఇంకేమైనా ఉందా చెప్పడానికి? I think the takeaway point is most relationships ఏవైతే కాలేజ్లో ఫామ్ అవుతాయో అవి వర్కౌట్ కావు ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఎందుకంటే కాలేజ్లో నువ్వు నేను తోపు నేను తురుము, ఆ అమ్మాయి కూడా నేను తోపు నేను తురుము అనుకుంటుంది. బట్ బయటికి వచ్చేసరికి రియాలిటీ వేరు ఉంటుంది. సో ఐ థింక్ నా సర్కిల్లో అయితే బేర్లీ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ నో రెండో మూడో ఆర్ స్టిల్ సర్వైవింగ్. ఏదో సర్వైవింగ్ అనలే, ఆ 2-3 బాగున్నాయి. మిగతా అన్నీ దే డైడ్ సమ్ వెరీ బ్యాడ్ డెత్స్. మా కాలేజ్లో ఎన్నో స్టోరీలు విన్నాం ఇట్లా మా కాలేజీలో. సో జనరలీ కాలేజ్లో ఉన్న స్టోరీలు వర్కౌట్ ఎందుకు అంటే బయటికి వచ్చిన తర్వాత నీకు కొంచెం రియాలిటీ హిట్ అవుతుంది, కాలేజ్ అది గాడి చేస్తుంది. అండ్ రియాలిటీ హిట్ అయిన తర్వాత మనిషి ఎట్లా మారుతాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు. సో ఐ ఆల్వేస్ సే దిస్ థింగ్ కి యాజ్ యూ కీప్ గ్రోయింగ్ యూ డూ రియలైజ్, ఆర్ యాజ్ యూ కీప్ గ్రోయింగ్ ఒకటి ఇండిపెండెంట్గా బతుకుతున్న కొద్దీ నువ్వు రియలైజ్ అయ్యేది ఏంటయ్యా అంటే, నేను మా పేరెంట్స్ కాదు వాళ్ళు ఇది చేశారు నేను చేయకూడదు అనుకుంటావు, బట్ నువ్వు ఎగ్జాక్ట్లీ అది చేస్తావు వాళ్ళు లేనప్పుడు. సో పార్ట్ ఆఫ్ అడల్టింగ్ ఈజ్ యూ రియలైజింగ్ హౌ మచ్ మన పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మన పేరెంట్స్లో మనలో మన పేరెంట్స్ ఎంత ఉన్నారో, when you realize that is adulting, right? And DNA ఎప్పుడైతే కాలేజ్ నుంచి బయటకు వస్తావో మన రియాలిటీ కూడా బయటకు వస్తుంది. ఆ రియాలిటీ ఎప్పుడు బాగోదు కాబట్టి లాట్ ఆఫ్ బ్రేకప్స్ హ్యాపెన్. అందుకే కాలేజ్ జనరలీ కాలేజ్ రిలేషన్స్ డోంట్ వర్కౌట్ ఎందుకు అంటే ఇందుకే. అండ్ ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్
లైక్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ రియలైజింగ్ దట్ ఓకే నా పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఇంతుంది అని. సెకండ్ స్టెప్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ మంచిదా కాదా అని మనకి మనం అర్థం చేసుకోవడం. థర్డ్ స్టెప్ ఈస్ మూవింగ్ అవే ఆర్ ఇప్పుడు లెట్స్ ఏ డిసిప్లిన్ రైట్ ఆర్ లెట్స్ ఏ క్లీన్లీనెస్ అది ఇంట్లో నుంచే వస్తుంది. సో గుడ్ మూవింగ్ అవే ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫ్రమ్ బ్యాడ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ అంతే. ఆర్ ఆర్ ఓకే ఇది కరెక్ట్ ఇది మన ఇంట్లో వాళ్ళు చేసేది కరెక్ట్ అని ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. సో అది ఇది చేసేసరికి నీకు పిల్లలు పుడతారు, నువ్వు కూడా సేమ్ సైకిల్ రిపీట్ చేస్తావు. సో దట్ ఈస్ హౌ లైఫ్ గోస్ అని అనుకుంటా. బట్ ఎనీవేస్ యా అండ్ ఇట్ బిగిన్స్ అగైన్. యా యా నేను కాలేజ్ మొన్న మొన్న మాకు తెలిసిన వాళ్ళే ఒకళ్ళు కాలేజ్ రిలేషన్షిప్ పెళ్లి చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. బట్ యా ఐ కెన్ అండర్స్టాండ్ వేర్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఎందుకంటే నాకు ఈ మధ్య నేను లైక్ ఐ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ మై ప్లేస్. నేను ఏంటో మా అమ్మలాగే బిహేవ్ చేస్తున్నాను. మా అమ్మలాగా మా నాన్నలాగే బిహేవ్ స్టెప్ వన్ స్టెప్ వన్ యు అన్లాక్ స్టెప్ 1. అన్లాక్డ్ దాంట్లో చాలా లోతుంది దాంట్లో. అన్లాక్డ్ వరకే అది. లెవెల్ 2 ఆఫ్టర్ 4 years. బట్ యా అండ్ కాలేజ్ రిలేషన్స్ వోంట్ వర్క్ అన్నది ఇట్స్ వెరీ జనరలైజ్ స్టేట్మెంట్. అంటే నువ్వు చూసి నీ వాళ్ళతో నువ్వు జనరలైజ్ చేసి చెప్తావు. బట్ నా పరంగా ఐ హావ్ సీన్ వర్స్ట్ రిలేషన్షిప్స్ కాలేజ్ లోనే చచ్చిపోయిన రిలేషన్షిప్స్ నేను చూసాను. That is reinstating the same fact that what he said. చెప్తా. ఈ లవర్ సినిమాలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి చూడండి, అది నా కళ్ళ ముందు చూసాను అనమాట నేను. ఏంటా సీక్వెన్సెస్? లిటరల్లీ. బట్ స్టిల్ దే ఆర్ టుగెదర్. ఇప్పటికీ దే ఆర్ టుగెదర్. అలా ఇన్స్టెన్సెస్ జరిగిన వాళ్ళే టుగెదర్ ఉన్నారు. మంచి ప్రాపర్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్ అంతా రియాలిటీ చెక్ తీసుకుని మ్యూచువల్ వెరీ బ్యూటిఫుల్ బ్రేకప్స్ వాళ్ళు మాత్రం నాకు ఎంత నచ్చారంటే వాళ్ళిద్దరు దే లైక్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు. నైస్. ఎంత రేరిటీ అంటే లైక్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఫైనలీ ఎండింగ్ అప్ ఇన్ మ్యారేజ్, గుడ్ మ్యారేజ్. ఐ హావ్ సీన్. నేను నా లైఫ్లో చూసిన ఒకటే అది. అండ్ ఐ హోప్ దే ప్రాస్పర్ ఇన్ దేర్ లైఫ్స్ వెరీ మచ్. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. అది ఒక ప్రాపర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ అ రేరిటీ. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ లైన్డ్ అప్ ఫర్ దెమ్, లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇక అన్ఇమాజినబుల్ లెవెల్లో లైనప్ అయినాయి కాబట్టి వాళ్ళ చాలా మంచిగా బతుకుతున్నారు. అండ్ బట్ ఐ థింక్ దట్స్ అ రేరిటీ. నేను లాట్ ఆఫ్ థింగ్స్ ఎందుకు మరీ చెప్తున్నా అంటే అన్ని విషయాలు సరిగ్గా వెళ్ళవు. లైక్ ఏదో ఒక చోట ఏదో ఒకటి అవ్వచ్చు, గొడవ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆర్ లైక్ కెరియర్సే డిఫరెంట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో యా, బట్ రిలేషన్షిప్స్ అవన్నీ వాటి గురించి చాలాసేపు మాట్లాడినాం. అండ్ ఎనీ కంక్లూడింగ్ థాట్స్? అట్లనే ఒకటి దే ఆర్ ప్లానింగ్. సో యా, వాళ్ళు కూడా దే హావ్ టు బి వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళకి అసలు ఇక సినిమా లెవెల్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో అన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. సినిమా కష్టం. They're trying their best. And she'll definitely watch this podcast and like so please like, share, subscribe, so much love and power membership to you, తీసుకోండి. my baby. మెంబర్షిప్ కూడా తీసుకోండి. అట్లనే మీరు మీ పార్ట్నర్ చెప్పండి, మాకు సపోర్ట్ చేయండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, లవర్ సినిమా గురించి ఏదైనా డిసగ్రిమెంట్స్ ఉంటే, అగ్రిమెంట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్ అఫ్ కోర్స్ డిస్కార్డ్లో వీటిని ఇంకా విస్తారంగా చర్చించాలంటే అక్కడ కూడా రావచ్చు. అండ్ thumbnail విల్ ఆబ్వియస్లీ హ్యావ్ టైటిల్ బేబీ అండ్ లవర్ ఇన్ ఇట్. నేనే thumbnail క్రియేట్ చేశాను కాబట్టి. సో అది కూడా డిసగ్రిమెంట్ ఉంటే దాంట్లో కూడా మీకు ఏదైనా డిసగ్రిమెంట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. యా, అప్పుడప్పుడు క్లిక్ బైట్ చేయాలి. బట్ ఒపీనియన్ అయితే అదే. క్లిక్ బైట్ ఉన్నా కాకపోయినా ఒపీనియన్ అయితే అదే. దిస్ ఇస్ అ వెరీ 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 వెల్ మేడ్ అండ్ లాట్ బెటర్ వర్జన్ దట్ వాట్ బేబీ మైట్ హ్యావ్ వాంటెడ్ టు బీ ఆర్ మైట్ వాంటెడ్ టు బీ ఆర్ వాట్ ఎవర్. ఎందుకంటే చాలా షేడీగా ఉంటాయి ఆ సినిమా తీసిన వాళ్ళ వ్యాఖ్యలు. సో అవి పక్కన పెట్టేస్తే మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ కలుస్తాం కొత్త ఎపిసోడ్లో. అంతవరకు నమస్కారం. అండ్ మిస్సమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్. సర్వే జన సుఖినో భవంతు.